Now we are going to discuss about the SSC CGL Tier 1 Quantum Resonant Paper of LTX classes. So, మనం LTX క్లాస్ వారి CGL Tier 1 పేపర్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ మీద ఇచ్చారు. సో ఇక్కడ బ్లడ్ రిలేషన్ A plus B means A is the brother of B, A minus B is A the father of B, A into B means A the mother of B, A is divided by B is A is wife of B. సో ఇక్కడ దీన్ని బట్టి రిలేషన్స్ అనేవి ఆడిచ్చిన PQRS ఉన్నాయి కదా, PQRST మధ్య రిలేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం కూడా మెయిన్ చూడాల్సింది ఈ హూ ఇస్ లేడీయా జెంట్స్ అనేది కూడా చూడాలి. మేల్ అండ్ ఫీమేల్ జెండర్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఫస్ట్ అనేది P ఇంటూ Q. ఇంటూ మీన్స్ ఏంటి, P A is the mother of B కదా, అంటే P is the mother of Q. సో ఇక్కడ మదర్ని అంటే లేడీస్ని మైనస్ తోని, జెంట్స్ని ప్లస్ తోని, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ప్లస్ మధ్యలో ప్లస్ పెట్టి, లేదా బ్రదర్ సిస్టర్ అయితే ఐఫన్ పెట్టి, నెక్స్ట్ జనరేషన్కి యారో కింద పై జనరేషన్కి నెక్స్ట్ యారో చేస్తే మనకి జనరేషన్ వైజ్ వచ్చింది అనుకోండి, ఒకరికి రిలేషన్ అనేది మనకు క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ Q ప్లస్ ఆర్ ఇచ్చారు. ప్లస్ మీన్స్ ఏంటి, బ్రదర్ ఆఫ్, అంటే Q ఇస్ ద బ్రదర్ ఆఫ్, బ్రదర్ కాబట్టి మేల్ జెండర్ కాబట్టి బ్రదర్ ఆఫ్ ఇద్దరు సిబ్లింగ్స్ ఆర్. సో సిబ్లింగ్స్ని హైఫెన్తో ఇచ్చేసాను. ఆర్ డివైడెడ్ బై ఎస్. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, వైఫ్ ఆఫ్ ఎస్. సో ఆర్ ఇస్ ద వైఫ్ మీన్స్ వీళ్ళిద్దరు కపుల్స్, వైఫ్ ఆఫ్ ఎస్. సో ఈ ఆబ్వియస్లీ ఈ వైఫ్ అనేప్పుడు తన హస్బెండ్ అవుతారు, సో దీని మైనస్ ప్లస్. సో ఎస్ మైనస్ ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. సో సరిపోయిందా, ఎస్ అనేది ఫాదర్ కదా, ప్లస్ వచ్చింది ఫాదర్ ఆఫ్ టి. సో ఆ క్వశ్చన్ ఏం అడిగాడు, P ఈజ్ రిలేటెడ్ టు హౌ P ఈజ్ రిలేటెడ్ టు T అన్నాడు. P ఎలా రిలేషన్ అవుతాడు Tకి, చూడండి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కావాలి. సో Tకి మదర్ ఆర్, ఆర్కి మదర్ P. సో మదర్స్ మదర్. వన్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Select a number from among these given options that can replace the question mark. సో క్వశ్చన్ మార్క్ కొన్ని ఇచ్చారు, వాటిని రీప్లేస్ చేస్తూ ఉన్న ఇవి అడిగారు. సో ఇక్కడ తీసుకున్న సిరీసెస్ 543, 518, 495, 474, 455. దోస్ ఆర్ ఆల్ సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్ కంటే దట్ వాల్యూ మీన్స్ ఏంటి, వాల్యూ either ప్లస్ ఆర్ మైనస్ మధ్యన ఉంటుంది. చూద్దాం ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 18 and 43 మధ్య డిఫరెన్స్ 25. 18, 43 మధ్య డిఫరెన్స్ 25. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 5 plus 18 23. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 75, 95, 20, 21. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 55, 75, 20, 90. సో ఏంటి, అన్ని మధ్య డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 ఉండాలి కాబట్టి ఇది 17. అంటే 455 మైనస్ 17. దీని వాల్యూ ఎంత వచ్చింది, 438. సో ఆప్షన్ 4. నెక్స్ట్ 104 ఈజ్ రిలేటెడ్ టు 13. ఫాలోయింగ్ ఏ క్రిటికల్ సర్టెన్ లాజిక్, ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 136 ఈజ్ రిలేటెడ్ టు 17. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 232 అన్నారు. సో 103 ఒక లాజిక్లో, 104 అనేది ఒక లాజిక్లో, 13కి ఒక లాజిక్లో ఈక్వల్ అవుతుంది. అలాగే ఒకే సేమ్ లాజిక్ యూజ్ చేస్తే 17 రిలేషన్ టు 136 అవుతుంది. అయితే 232 అదే లాజిక్తో దేనికి రిలేషన్ అవుతుందని రాశారు. ఇప్పుడు చూద్దాం. అర్థమెటిక్ రీజనింగ్లో మనకి మల్టిపుల్స్ ఖచ్చితంగా రావాలి, అప్ టు 20 to 20 రావాలి. సో ఇప్పుడు 104, 13, ఇక్కడ 136, 17. 13 104 రిలేషన్ ఎంతండి, 13 8 మధ్య ఉందా, 13 8 104 కదా. అలాగే 17 8 ఎంత, 136. సో రెండింటికి సేమ్ లాజిక్ అప్లై అయింది కదా. సో సేమ్ 232 బై 8 చేయండి, ఎంత వచ్చింది, 2 60 72. So 29 is the answer.
సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై. సో మల్టిప్లికేషన్ అండ్ డివైడబుల్ అనేది ఇక్కడ అప్లై చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ కంక్లూజన్స్ చూద్దాం. సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అన్నాడు. సో ఇది మన సర్కిల్లో పై డయాగ్రామ్స్ తీసుకుంటాం. ఇది బ్యాగ్ అనుకుందాం. అందులో సమ్ బ్యాగ్స్ అనేవాడు పర్సెస్ అన్నాడు. అంటే సమ్ అది అంతేనా, సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్. అయితే ఆల్ పర్సెస్ ఆర్ వ్యాలిడ్స్ అంటే ఆల్ పర్సెస్ ఆర్ వ్యాలిడ్స్. ఒక్క నిమిషం. ఏమన్నాడు? సమ్ బ్యాగ్స్ వీటిని బ్యాగ్స్ అనుకుందాం. సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అన్నాడు. ఇది పర్సెస్. ఆల్ పర్సెస్ అంటే పర్సెస్ అనేవన్నీ వ్యాలెట్లోకి రావాలి. ఇలా వ్యాలెట్ తీసుకోండి. ఇదొక కేస్. లేదా సమ్ బ్యాగ్స్ ఆర్ అన్నాడు కాబట్టి పర్సెస్ అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు వ్యాలెట్లోకి. ఆడి కంక్లూడింగ్గా ఆల్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అనగానే ఉండదు కాబట్టి ఇది రేర్ కేసులో దీన్ని ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఇలా చూద్దాం. ఆల్ వ్యాలెట్స్ ఆర్ స్నాక్స్ అన్నాడు అంటే వ్యాలెట్స్ అన్ని స్నాక్స్ రావాలి. ఇలా కూడా ఏ ఛాన్స్ ఉంది, ఇది కూడా ఏ ఛాన్స్ ఉంది. బ్యాగ్స్ గురించి మనకు ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు, ఆల్ బ్యాగ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది మైట్ బి. సో ఫస్ట్ అనేది ఇది కన్ఫర్మ్, ఎందుకంటే పర్సెస్ అన్ని ఉండాలి కాబట్టి అది యాక్చువల్ ఎలాగైనా అవ్వచ్చు, లేదా అప్రాక్సిమేట్లీ ఇలా కూడా తీసుకోవచ్చు. బ్యాగ్స్ పర్సెస్ ఓన్లీ పర్సెస్ వరకు ఇలా కన్సిడర్ చేస్తూ ఫైన్ చేస్తూ వ్యాలెట్స్ తీసుకోవచ్చు. ఆ పర్సెస్నే ఇంటరాక్ట్ చేస్తూ ఇలాగా మళ్ళీ స్నాక్స్ తీసుకోవచ్చు. ఇవి చూద్దాం కంక్లూజన్కి వస్తే. ఆల్ పర్సెస్ ఆర్ స్నాక్స్ అన్నాడు. సో ఇది అవుతుంది కదా, పర్సెస్ ఆల్ పర్సెస్ వ్యాలెట్స్ అయినప్పుడు, ఆల్ వ్యాలెట్స్ ఆర్ స్నాక్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆల్ పర్సెస్ ఆర్ స్నాక్స్ అనేది ఖచ్చితంగా అవుతుంది. 1 ఈజ్ కరెక్ట్. సమ్ వ్యాలెట్స్ ఆర్ బ్యాగ్స్. సమ్ వ్యాలెట్స్ అన్నప్పుడు ఆల్ పర్సెస్ సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అయినప్పుడు సమ్ బ్యాగ్స్ అన్ని సమ్ వ్యాలెట్స్ అని ఈ పార్ట్ ఉంది చూసారా, ఇది పర్సెస్కి వ్యాలెట్స్కి అని సంబంధించింది. అవి బ్యాగ్స్ కూడా సంబంధించి అవుతుంది కదా. సో ఇది అవుతుంది. సో ఏంటంటే బోత్ 1 and 2 ఫాలోస్. both 1 and 2 follows. 3 statements are given. ఓకే చూద్దాం. నో బెంచ్ ఇదే సర్కిల్ చైర్ అన్నాడు. సో ఇక్కడ సేమ్ ఆ టైప్లో ఇది బెంచ్, ఇది చైర్, దీనికి అసలు లింక్ లేదు. ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్ అన్నాడు. అంటే ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్ అన్నాడు. అంటే సోఫాస్ అన్ని బెంచ్లో ఉంటాయి. ఇది చూడు, సోఫాస్ అన్ని బెంచ్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్ అన్నాడు. అంటే ఆల్ టేబుల్స్ ఎన్ని ఉంటాయండి మొత్తాన్ని సోఫాస్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. సో కంక్లూజన్, నో టేబుల్ ఈజ్ ఎ చైర్. టేబుల్కి దీనికి చైర్ లింక్ లేదు కదా. నో టేబుల్ నో చైర్. 1 ఈజ్ కరెక్ట్. సమ్ సోఫాస్ ఆర్ చైర్స్ అన్నాడు. అసలు సంబంధం లేదు. ఆల్ సోఫాస్ దేంట్లో ఉన్నాయి, బెంచ్లోనే ఉన్నాయి. సో నో రిలేషన్. సెకండ్ నో రిలేషన్. తర్వాత ఆల్ టేబుల్స్ ఆర్ బెంచ్ అన్నాడు. ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్. సో ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్. రైట్. ఇప్పుడు ఏమైంది, బోత్ 1 and 3 follows. రైట్, బోత్ 1 and 3 follows. ఇక్కడ చూడండి కోలామ్స్ మనకి అప్ టు ఏ నుండి అవి రావాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. ఇది కౌస్ 7935 ఓన్లీ OILL 2568. ఇలాంటిలో మనము పెద్దానికి ఆల్ఫబెటిక్ కోర్స్ ఈ అవసరం లేదు. ఓ అనేది ఏమని అడిగారు. ఈ రెండిట్లో ఓ అనేది ఏంటి, కామన్గా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకేమైనా కామన్ లెటర్ ఉందా, ఏ కామన్ లెటర్. సో ఈ ఇచ్చిన వాల్యూస్లో కామన్ లెటర్ ఏముంది, ఓన్లీ 5.
ఇక్కడ 5. సో ఓ రెండింటికి కామన్ ఓ ఉంది, రెండింటికి కామన్ 5 ఉంది. ఓ is the answer is 5. 6 the one answer. ఇక్కడ చూడండి సేమ్ ఇందాకలా లాజిక్ లాగా ఇచ్చారు. సో ఏడన్నాడు 13 అయితే 3 ఒకే లాజిక్ లో ఉంటాయి, బట్ 4th అనేది ఉండదు అని అడిగాడు. ఇక్కడ చూడండి 21 420 21 into 20 420 కదా, సరిపోయిందా? 22 into 21 చూడండి 462 అవుతుంది, అవునా? 21 into 20 420, 22 into 21 462. అలాగే 18 into ఎంత వస్తుంది? 306 అవుతుంది చూడండి. 18 into 17, 7 8 56. సో 17కి 306 అవుతుంది. అది ఇక్కడ 15 ఇంటూ ఎంత మనకు 240 అవుతుంది చూడండి. 15 ఇంటూ 248 అంటే 16. 15 ఇంటూ 16 240 అవుతుంది. సో ఆల్ ఆర్ కరెక్ట్ కదా. 18 into 17 306. మనకి ఖచ్చితంగా 20 into 20 టేబుల్స్ వరకు వచ్చి ఉండాలి. క్యాలిక్యులేషన్స్ మనకు ఫాస్ట్ కావాలంటే 20 into 20 టేబుల్స్ వరకు 25 స్క్వేర్ అండ్ స్క్వేర్ చేయడం రావాలి, అండ్ క్యూబ్స్ కూడా రావాలి. అప్ టు 20 క్యూబ్స్ వరకు మినిమం మనకు గుర్తుండాలి. సో అలా అయినప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి 21 into 20, ఇందులో -1 అయింది, ఇక్కడ కూడా -1 అయింది, ఇక్కడ -1 అయింది, ఇక్కడ +1 అయింది. సో ఏది మనకు డిఫరెంట్ గా ఉంది? ఇదే మనకు డిఫరెంట్ గా ఉంది. అన్ని వాకలా ఉన్నాయి కదా, ఇది డిఫరెంట్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూద్దాం సేమ్ ఆడ్1 అన్ని ఒక గ్రూప్ లో ఉన్నాయి, బట్ ఆ గ్రూప్ సంబంధం లేని ఒకటి ఉంది ఇందులో, ఏంటని అడిగాడు. DHKEIM ఇక్కడ మనం తీసుకుందాం. డి అంటే ఎంత? 4 8 11 6 ఈ 5 9 13. ఇక్కడ చూడండి +4 +3, ఇక్కడ +4 +4. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, +4 ఉంది +3 ఉంది, అంటే ఒక డిక్రీజ్ అవుతూ వస్తుంది, సేమ్ నెంబర్ యాడ్ అవుతూ వస్తుంది. రిమైనింగ్ 2 చూస్తే మనకి క్లారిటీగా వచ్చేస్తుంది. B2 F6 J10 +4 +4. సో ఇది సరిపోయింది. సో అయితే ఇది ఆడ్1 అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫర్మ్ ఇది కూడా చేద్దాం. ఎందుకు? 9 13 17 +4 +4. సో ఆల్ ఆర్ ఈక్వల్ ఎక్సెప్ట్ దిస్. సో ఆప్షన్ ఇస్ 1. నెక్స్ట్ బ్యాక్. CCPI టెస్ట్ UGRR. ఇప్పుడు వర్క్ ఎలా అవుతుందో అడిగాడు. తీసుకోండి బ్యాక్ ప్లస్ ఇది దీనికి మధ్య ఉంది, +1 అయింది, ఇక్కడ +2 అయింది, ఇక్కడ -1 అయింది, ఇక్కడ 11 9 కదా, -2 అయింది. అదే దీని వాల్యూ 2 3 +1 అయింది, 1 3 +2 అయింది, మళ్ళీ తగ్గింది, డిక్రీజ్ అయింది, -1 -2. సేమ్ అవుతుందో చెక్ చేయండి. T20 U21 +1, EG 5 7 +2, SR 1918 -1, 2018 -2. సో ఆర్ సేమ్ ప్రాసెస్, ఈక్వల్ మనకు లాజిక్ తెలిసిపోయింది కదా. సేమ్ ప్లస్ 13 +1 ఎంత? 23 +1 24 X +2 15 +2 17 Q. XQ దేనిలో ఉంది? సో రెండు సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్కసారి మన సింగిల్ ఆప్షన్లో దొరికే వచ్చు ఆన్సర్ అనేది.
ఇప్పుడు ఆర్ ఎంత, రైట్ టు 18. సో 8 ప్లస్ 8 మైనస్ 1 17 క్యూబ్ ఎక్స్ క్యూఐ ఎక్స్ రైట్. కే మైనస్ 2 11 మైనస్ 2 9 సరిపోయింది కదా. సో ఇది లాజిక్. సేమ్ అలా ఇచ్చాడు 12 25 11 23 చాలా సింపుల్. ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. సో 12 ఇంటూ 2 ప్లస్ 1 25, 11 ఇంటూ 2 ప్లస్ 1 25. ఇలా సేమ్ 15 ఇంటూ 2 ప్లస్ 1 31 అవ్వాలి. సో ఇది కాదు. 25 ఇంటూ 2 ఇది 51 అవ్వాలి. రాంగ్. 21 ఇంటూ 2 42 ప్లస్ 1 43 రైట్. 18 ఇంటూ 2 36 ప్లస్ 1. సో ఇవన్నీ ఏ లాజిక్లో వచ్చాయి? రిమైనింగ్ 3 ఇది ప్లస్ ఇది ఏ లాజిక్లో వచ్చాయి? 3 ఇంటూ 2 మైనస్ 1 లాజిక్ వచ్చాయి. బట్ ఆడిచ్చింది మనకి ఇంటూ 2 ప్లస్ 1 లాజిక్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 3 ఈజ్ ద ఆన్సర్. ఇది చూడండి, ఇది లాజిక్గా తీసుకుంటే మనకి సింపుల్గా వస్తుంది ఏంటి? 1 ఇక్కడ క్యాపిటల్గా ఉన్న ఏ అనేది స్మాల్ అయింది, ఇక్కడ డిఫరెంట్ లెటర్ 8 వచ్చింది. ఇక్కడ ఏ 8 క్యాపిటల్గా ఉన్నది, అది బిగ్ లెటర్గా ఉన్నది స్మాల్ 8 అయింది. ఒక్క నిమిషం. రైట్. ఇక్కడ క్యాపిటల్ ఏ బిగ్ లెటర్గా ఉన్న ఏ స్మాల్ అయింది, 8 వచ్చింది. ఇక్కడ 8 క్యాప్ బిగ్గా ఉన్నది, ఇక్కడ స్మాల్ అయింది, ఎల్ వచ్చింది. ఇక్కడ ఎల్ బిగ్గా ఉంది, స్మాల్ అయింది, 9 వచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా ఏమవ్వాలి? 9 స్మాల్ రావాలి. అవునా? సో 9 స్మాల్ ఉంది, ఇది ఎలిమినేటెడ్. ఈ రెండిట్లో ఆప్షన్ ఉంది. సో ఆల్రెడీ ఎల్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది, న్యూ లెటర్ అక్కడ వస్తుంది మనకి. సో సింపుల్ లాజిక్గా హెచ్ అనేది మనకి న్యూ ఎగ్జిస్ట్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజెస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడు. మిర్రర్ ఇమేజ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే సేమ్ లెటర్ విత్ పర్పెండిక్యులర్ వర్చువల్గా వస్తుంది. వాటర్ ఇమేజ్ అనేది బాటంలో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా వచ్చేటప్పుడు ఇమేజ్ అనేది ఎఫ్ ఇలా అవుతుంది, జీ ఐఫన్ ఎలా వచ్చి ఇటువైపు ఎంటీ అటువైపు దేవు. సో ఇటువైపు ఎంటీ ఇలా. నెక్స్ట్ జే చూడండి, ఇది ఇటు ఇలా ఉంది, అవుట్ సైడ్ ఉంది. సో ఇది ఇటువైపు అవుతుంది జే. సో మిర్రర్ ఇమేజ్కి ఖచ్చితంగా వాటర్ ఇమేజ్కి కొంచెం డిఫరెన్స్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ చేయాలి. 2 ఏమవుతుంది? ఇలా అవుతుంది. చూడండి 7 రివర్స్లో ఎలా వచ్చింది, ఏమైనా ఉన్నాయి చూడండి. జీ ఇది రివర్స్ అయింది, ఇది వాటర్ ఇమేజ్, ఇది జీకి వాటర్ ఇమేజ్ ఇది. సో జీకి సపోజ్ జీ ఎలా ఉందనుకోండి, దీనికి మిర్రర్ ఇమేజ్ ఇలా అవుతుంది, ఐఫోన్ ఎలా ఉంటే ఇది అటు ఆపోజిట్ సైడ్ అవుతుంది. అదే వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇలా వచ్చి సేమ్ ఇలా వచ్చి బట్ ఇలా ఇక్కడ ఇలా అవుతుంది అనమాట. సో అది ఇక్కడ వాటర్ ఇమేజ్ ఇచ్చాడు. సో చూసుకోండి, ఇది రైట్, ఇక్కడ వరకు వచ్చింది. బట్ ఇక్కడ 2 తర్వాత 3, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇది ఫెయిల్, ఇది ఫెయిల్, ఇది ఫెయిల్. ఇది చూడండి, ఫస్ట్ మనకి 2 వస్తుంది, ఇక్కడ 2 రివర్స్ రావాలి. సో ఇది ఆన్సర్. సో మనకి ప్రతిదీ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ మనకి మార్జిన్గా ఏమైనా చేంజ్ ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం చూడగానే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు, ఎందుకంటే 232కి ఫస్ట్ 2 అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది మిర్రర్ ఇమేజ్, కాబట్టి 2 ఇక్కడ రావాలి. ఫస్ట్ అనేది ఇక్కడ 2 రావాలి, 2 వాటర్ ఇమేజ్ రావాలి. సో ఇది రాంగ్ ఆన్సర్. సో చూస్తే ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ ప్యాటర్న్, ఇదే మరి మరొక సేమ్ ఇందా ఇచ్చాడు. ఇక్కడ చూడండి 25 306 ఇచ్చాడు. 25 306 ఎలా రిలేషన్ అవుతుంది? 25 ఇంటూ 2 ఇంటూ 6 300 అవుతుందా? లేదా 25 2 అనేది
300/6కి ఈక్వల్ అవుతుందా? మనం అలానే తీసుకోవచ్చు. 25 × 2 = 300/6 అలా అయినా అవుతుంది. అదే లాజిక్ రిమైనింగ్ దానికి కూడా అప్లై అవుతుందో చెక్ చేసుకోవాలి. 19 × 2 = 342/9 అవుతుందా లేదా చెక్ చేయాలి. 9 × 2 38. 9 9 3 27. 9 3 27, 72. 9 8 72. సో 28 38. సో సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. అంటే ఏంటి? ఇంటూ 2 = ఇక్కడ డివైడెడ్ బై వస్తుంది ఆ నెంబర్స్కి. సేమ్ లాజిక్లో ఇక్కడ ఏం వస్తుందో చెక్ చేయండి. 72 34. 72 ఇక్కడ 34. 6/7 ఏమైనా ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. నెక్స్ట్ మన ఏంటంటే బై ఆప్షన్ ఎర్రర్ ఆప్షన్ వేరే డిలీట్ ఆప్షన్ పరంగా కూడా మనం వెళ్ళొచ్చు. డిలీట్ ఆప్షన్ ఇక్కడ చూడండి. 24 × 2 48. 0/5 చివర 2 వస్తుంది. ఎందుకంటే 120 కదా. సో ఇది కూడా లేదు. ఇప్పుడు చూద్దాం. 18 × 2 36. 288/8 చూడండి. 48 అంటే 8 6 48 కదా. 6 వచ్చే ఛాన్స్ ఉందేమో. 8 3 24. రైట్ వచ్చింది 48. 8 6 48. సో సరిపోయింది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా చేయండి. 14 2 28. 8 7 ఏదైనా చివరి 8 రావాలి కదా. 8 7 అంటే 56. చివరి 6 ఉంటే చివరి 8 వచ్చే ఛాన్స్ ఉంది. 6 లేదు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడు. మిర్రర్ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఏకి సేమ్ ఏ మిర్రర్ ఇమేజ్ లో ఏమి ఏ అనేది యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. మారింది. 7కి 7. ఏమైనా ఛాన్స్ ఉంది దగ్గరలో చూడండి. ఇది ఏ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు. ఏ ఇదేంటి వాటర్ ఇమేజ్ వచ్చింది ఏకి. ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. చూడండి ఏంది 3 ఈక్వల్ ఉంది. సో ఈ టర్మ్ అనేది మనం చేంజెస్ తీసుకుంటే ఈ 3 ఈక్వల్గా ఉన్నాయి కదా. సో చేయాల్సింది ఏముంది? ఇది ఒకటి. ఈ 2 చేసి తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ గా డి లాస్ట్ థర్డ్ ఆప్షన్ డి ఎలా వస్తుంది? ఇలా వచ్చి ఇలా వస్తుంది. డి బిగా అవుతుంది వాటర్ ఇమేజ్ లో. సో బి ఎక్కడ ఉంది ఆప్షన్? ఇది 14 2 అన్నమాట ఆప్షన్. నెక్స్ట్ డైస్ ఇచ్చాడు. డైస్ లో మనకి ఏంటి ఇచ్చాడు? ఏటీఎం పిఎస్ఆర్ అనే టర్మ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏటీఎం పిఎస్ఆర్ ఇచ్చాడు. పిఎస్ఆర్ లేదు ఇక్కడ. చూద్దాం. అయితే మనకేమి ఇచ్చాడు? ఆర్ కి ఆపోజిట్ ఫేస్ లో ఉన్నది ఇచ్చాడు అన్న అడిగాడు. ఆర్ కి ఫైండ్ ద లెటర్ వన్ ఆఫ్ ద ఆపోజిట్ టు ద హ్యావింగ్ ఆర్. ఆర్ కి ఏముందో అడిగాడు. ఇక్కడ చూద్దాం డేస్. ఏకి ఆపోజిట్ లో ఏ రాదు? టిఎం రాదు. ఎస్కి అంటే ఇప్పుడు టీకి చూద్దాం ఒక నిమిషం. ఈ లెటర్ 15 చేసుకోండి. ఏటీఎం పిఎస్ఆర్ ఇచ్చాడు. డిఫరెంట్ డయాస్ అంతా సేమ్ పేజ్ అన్నాడు. 2 లెటర్స్ ఆపోజింగ్ అన్నాడు. ఈ డయాగ్రామ్ తీసుకోండి. ఈ డయాగ్రామ్ తీసుకోండి. ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుంటే ఏటీఎం అన్నాడు. ఇక్కడ ఎం ఉంది. రెండింటి కామన్ గా ఉంది ఎం ఉంది. సో ఇక్కడ మన సింపుల్ గా దీనికి చెప్పడానికి ఏముందంటే ఎం కి ఆపోజిట్ గా రానిది ఏముంది? ఏటీఎస్పి. ఈ 4 ఎం కి ఆపోజిట్ ఫేస్ లో రావు. ఎందుకంటే ఎడ్జసెంట్ ఫేస్ లో వచ్చేసాయి. రిమైనింగ్ ఏముంది ఎం కి ఆపోజిట్ రావడానికి? ఆర్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఇలా ఇచ్చేటప్పుడు మనం అంటే రొటేషన్ పద్ధతిలో కూడా చూడొచ్చు. సో ఎం ఇక్కడ ఉంది కాబట్టి సపోజ్ దీన్ని ఎలా చేయొచ్చు? ఏటీఎం ఉంది కదా డయాస్ లో. ఇదో ఫేస్ ఇదో ఫేస్ ఇదో ఫేస్. ఇప్పుడు దీన్ని రొటేషన్ చేసాం అనుకోండి 180 degrees 90 degrees చేస్తే ఏమవుతుంది? ఏ అనేది ఈ ప్లేస్కి వస్తుంది. 90 degrees వస్తే ఏ ప్లేస్ వస్తుంది. టీ అనేది బాటంకి వెళ్తుంది. అవునా? సేమ్ అలా ఉండేటప్పుడు ఎం ఇక్కడ ఉంది.
పిఎస్ అని ఎడ్జసెంట్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, పి ఇక్కడ వస్తుంది, ఎస్ అనేది బ్యాక్ సైడ్ ఫేస్కి వెళ్తుంది. చూసారా, అప్పుడు ఏమవుతుంది, బాటంలో టీ ప్లేస్లో ఏ, ఈ ఫేస్కి ఏ వస్తుంది. సో ఎలా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ అవుతుంది. ఇక్కడ ఏ ఈ ఫేస్కి వస్తే ఇక్కడ ఏమవుతుంది, పి అవుతుంది. ఎందుకంటే పి ఒక 90 డిగ్రీ సెట్ చేస్తే ఈ ఫేస్కి ఏమవుతుంది, ఎస్ అవుతుంది. బాటమ్ ఫేస్కి టీ అవుతుంది. 1 more 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇక్కడ ఎం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పి వచ్చింది, ఇక్కడికి ఎస్ వచ్చింది, ఇక్కడ టీ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ బాటంలో 90 ఉంది, మరొక 90 వస్తుంది, బ్యాక్ ఎడ్జ్కి అవుతుంది, బ్యాక్ ఫేస్కి అవుతుంది, టీ అవుతుంది. ఇక్కడ ఉన్నది ఏ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడైనా చేసినప్పుడు ఎమ్మకి మనకి ఈజీగా ఆన్సర్ వచ్చింది, నో ప్రాబ్లం. ఏదైనా కన్ఫ్యూజింగ్ ఇస్తే మాత్రం, ఇప్పుడు చూడండి అన్ని ఫేస్కి ఎలా వస్తుంది. సో ఎస్కి ఏది ఆపోజిట్కి వస్తుంది, ఏ వస్తుంది. పీకి ఆపోజిట్ ఏ వస్తుంది, టీ వస్తుంది. అర్థమైందా? సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TIZZ విట్నెస్ VKBB. రైట్ చూద్దాం. TIZZ VKBB. ఇక్కడ QOPH విట్నెస్ SQRJ. అయితే మనకేం అడిగాడు, CKAU అడిగాడు. చూడండి, T 20, ఇది 22, సో +2. ఇక్కడ 9 11 +2. ఇక్కడ Z, సో 26. నెక్స్ట్ 0 +2, ఇది +2. సో ఆల్ +2 లాజిక్ ఇక్కడ అప్లై అయిందో చెక్ చేద్దాం. అదే మన లాజిక్ కరెక్ట్ కాదు. 17 19 +2, 15 17 +2, 16 18 +2, 8 10 +2, ఆల్ +2 లాజిక్. సో ఇక్కడ చూడండి, C +2 +2 +2 +2, ఏకి 3, U 21 23, W, K 11 3, 11 +2 13, M, C 3 +2 5 C, EMCW. ఎక్కడ ఉంది, EMCW. మనకి యాక్చువల్గా ఫస్ట్ ఇది ఆప్షన్ చూస్తే ఈ కామన్ ఉంది, ఈతో కామన్ ఉంది, NIM, ఇది చూస్తే సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఆప్షన్ చూస్తే క్లారిటీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటివి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ గివెన్ ఫిగర్ అన్నాడు. ఫస్ట్ మనకి తెలియాలంటే ఇలా తీసుకున్నాం, దీంట్లో ఒక డయాగ్నల్ తీసుకుంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, 1 2 9. ఇంకెన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయా, లేవు. అదే మరొక ఇది తీసాం అనుకోండి, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, 1 ABCD తీసుకుంటే, ఇది O తీసుకుందాం. ట్రయాంగిల్ AOB ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ BOC ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ COD ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ AOD ఒకటి ఉంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ పార్ట్, ఈ ట్రయాంగిల్ పార్ట్, ఈ ట్రయాంగిల్ పార్ట్, ఈ ట్రయాంగిల్ పార్ట్ ఉంటుంది. అలా కాకుండా ఇంకా ట్రయాంగిల్ ABD ఉంటుంది. ఇలా ఈ డయాగ్నల్స్తో 2 ఉంటుంది. ఈ డయాగ్నల్ BD డయాగ్నల్ తీసుకుంటే ఈ డయాగ్నల్తో 2 ఉంటుంది. అలాగే ఈ ట్రయాంగిల్ BDC BD డయాగ్నల్తో. అలాగే ఇప్పుడు AC డయాగ్నల్ తీసుకుంటే, సో ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ADC, ఇది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. ఎన్ని అయ్యాయి, మొత్తం 8 అయ్యాయి. సో ఎనీ డయాగ్రామ్ వెలిగించేటప్పుడు 8 అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇది ఇలా అయిపోగా ఇంకొన్న ఇది ఒక డయాగ్రామ్, ఈ చిన్నది ఒక ట్రయాంగిల్. చూడండి, పెయింట్లో వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. సో ఈ చుట్టూ ఎడ్జెస్లో వచ్చేసరికి మరొక 8 వచ్చాయి.
ఇక్కడ పెయింట్ అయింది 8. 8 + 8 16. ఇంకెన్ని పాసిబుల్ ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంటర్ కనెక్షన్గా లైన్స్ ఏమీ లేవు. అది ఇక్కడికి ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇదొకటి అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం ఒకటి ఇదొకటి అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంటర్ కనెక్షన్గా లైన్స్ అంటూ ఏం లేవు. సో మనకి వచ్చినవి 16 వచ్చాయి. ఇంకేమైనా ఛాన్స్ ఉన్నాయంటే ఎక్కడ ఇంటర్లింక్డ్ ట్రయాంగిల్స్ లేవు కాబట్టి మనకున్నది ఓన్లీ 16. ఆప్షన్ 1 is the right answer. Changes? No way. Next. Question rate 18. ఇక్కడ చూడండి, సిమిలర్ అనే టర్మ్ ఇచ్చాడు. సిమిలర్ ఇచ్చి ఈచ్ వోవెల్ ఇన్ ద వర్డ్, వోవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇందులో వోవెల్స్ ఉన్నాయి, ఐ ఉంది, ఏ ఉంది, ఈ వోవెల్స్. ఏమన్నాడు? చేంజ్ టు ద ఫాలోయింగ్ లెటర్ అన్నాడు. అంటే ఏమవుతుంది? దీని ఫాలోయింగ్ లెటర్ ఏమవుతుంది? బి. ఐ, జే, ఐ, ఇది జే అన్నాడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్. ఈచ్ కాన్సనెంట్ ఈజ్ చేంజ్ టు ద ప్రిసైడింగ్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్. ప్రిసైడింగ్ లెటర్ ముందు లెటర్కి ఏమవుతుందో చూద్దాం. ఆర్, పిక్యూఆర్, క్యూ, 12 లాస్ట్ 12 కాబట్టి 11, కే, ఎం 12, ఎల్, ఎస్ 19 కాబట్టి 18 అవ్వాలంటే ఆర్. సరిపోయిందా? ఆర్జే, ఎల్జే, కేబిక్యూ వచ్చింది. అయితే అది ఏమన్నాడు చూద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్? మనకు ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది, ఎన్ని లెటర్లు ఉంటాయి? ఎప్పుడు దేని పెంచా? సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ జే, జేకి. అండ్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. సేమ్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఎల్, జేకి వెల్కి మధ్య ఎన్ని ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి అన్నాడు. దీన్ని ఎన్ని ఉన్నాయి? సో చూడండి, జేకేలకు మధ్య ఎన్ని ఆల్ఫాబెట్ లెటర్లు ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుంది. కే ఒకటే ఉంది. సో ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. IJKLM సంథింగ్. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ కి, థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ కి మధ్య ఎన్ని లెటర్లు ఉన్నాయంటే ఒకటే ఉంది. సో 1. దట్ మీన్స్ 1 ఈజ్ ద 1 అంటే 1 ఆప్షన్ పెట్టకూడదు. ఇలాంటి కన్ఫ్యూజ్ చాలా మంది పెడుతుంటారు ఎగ్జామ్స్, చూసుకోండి. థర్డ్ ఆప్షన్, థర్డ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ బి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? మళ్ళీ సేమ్ లాజిక్ ప్రకారం వెళ్దాం. ఇక్కడ చూద్దాం. ఐ, సి, టి, ఎఫ్, ఈ, ఎస్, సి, జి, ఆర్, జెడ్, ఐ, క్యూ. సో ఇప్పుడు చూడండి లాజిక్. ప్రతి మధ్య ఎలా లాజిక్ లింక్ అయిందో చూద్దాం. ఐ 9, 6, 3, 26. ఐ అంటే దీనికి మధ్య డిఫరెన్స్ -3, -3, -3. అంటే ఏ ఒకటి అన్నప్పుడు జెడ్ 0 అవుతుంది కాబట్టి -3. ఇప్పుడు దీనిలో -3 ఎంత? 23. ఇప్పుడు జెడ్ 0 తీసుకోండి, 0 అయింది. రొటేషన్ పద్ధతిలో 26 కూడా అవుతుంది కదా. సో 26 - 3 ఎంత? 23. 23 వాల్యూ ఇస్ డబ్ల్యూ. సో డబ్ల్యూతో స్టార్ట్ ఏమైనా ఉన్నాయా? 2 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సి 3, ఈ వాల్యూ 5, 7, 9. చూడండి, +2, +2, +2, +2, 9 + 2 11, కే, డబ్ల్యూకే. సో ఆన్సర్ ఇస్ 2. క్లారిఫై చేసుకుందా నెక్స్ట్ పి వస్తుందా లేదా? ఎందుకంటే రెండింటిలో కూడా పి ఇచ్చాడు, సేమ్ రావాలి లాజిక్ ఈక్వల్ అయితే. 20, 19, 18, 17, 16. దట్ ఈస్ పి. -1, -1, -1, P. So answer is WKP. Option 2 is the right answer. ఇలాంటివి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, బట్ ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఏమైనా 2 ఇదైతే చూద్దాం. ఫస్ట్ పి తీసుకుందాం.
పి ఇక్కడ ఉన్న పి కాస్త ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 1 అవర్ డిక్రీజ్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది. మళ్ళీ పి అక్కడ వచ్చింది. సో పి అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఈ కార్నర్, ఆ నెక్స్ట్ మిడిల్, మళ్ళీ వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి 1 డిక్రీజ్ అయింది. సో దీని నుండి 1 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడికి వచ్చింది. సో కార్నర్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి రావాలి, దీని నుండి మరొక డిక్రీజ్ అయితే ఈ ఎడ్జ్కి రావాలి. ఈ ఎడ్జ్కి ఉన్న పి ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో మైట్ బి ఆన్సర్. నెక్స్ట్ మరొక లాజిక్ కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. 3 చూద్దాం. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ కార్నర్ నుంచి తర్వాత ఈ కార్నర్కి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది, తర్వాత ఇక్కడ ఉంది. మళ్ళీ ఎక్కడ రావాలి, ఇక్కడికి రావాలి. 3 కూడా మ్యాచ్ అయింది. సో ఆన్సర్ ఇస్ 2. రొటేషన్ పద్ధతిలో ఇలాంటి క్వశ్చన్స్ చూసుకుంటే అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ డిఓవై పిఏకే బిక్యూఎం సేమ్ లాజిక్లో క్లాస్లో అవుతుంది. 4th దానికి ఏమొస్తుంది అని అడిగారు. ఫస్ట్ మనం చూడాల్సింది డిఓవై పిఏకే, ఈ రెండు ఏ లాజిక్ అవుతుంది, బిక్యూఎం ఎన్సివై, ఈ రెండు సేమ్ లాజిక్ అప్లై అయితే ఐఎల్యు ఏ లాజిక్ అప్లై అవుతుంది చూద్దాం. ఫస్ట్ డిఓవై తీసుకోండి, ఏ లాజిక్ అవుతుంది, డి 4 పి కదా 16 ఓ 15 1. సో ఇక్కడ ప్లస్ 14 సారీ ప్లస్ 12 అయితే అయింది. ఇక్కడ -14 y 25 ఇక్కడ 11 ఏమొచ్చింది, ఇక్కడ సేమ్ -14. సో O15 A1 -14 ఇక్కడ -14 D4 P16 +12 ఇక్కడ సేమ్ లాజిక్ అవుతుందా, 2 7 17 13 2 -12 సో ఈ లాజిక్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. కాబట్టి క్వశ్చన్ ఏం చేస్తున్నాం, డిఓవై పిఏకే అండ్ బిక్యూఎం ఎన్సివై ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైట్, ఇక్కడ ఒకసారి వచ్చేసి మళ్ళీ చూద్దాం. ఈ క్వశ్చన్లో చిన్న కాంప్లికేటెడ్ అంటే మనకి రొటేషనల్ పద్ధతి కూడా ఇచ్చాడు. ఎందుకంటే ప్లస్ మైనస్ అనేవి నెంబర్ ఉండేటప్పుడు రొటేషన్ పద్ధతిలో కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ తీసుకుందాం, మనం ఎలా ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు, డిఓవై ఇచ్చాడు, డిఓవై ఇచ్చాడు. దానికి ఏమి ఇచ్చాడు, పిఏకే ఇచ్చాడు 25 ఇక్కడ 15 4 16 1 11 ఇక్కడ చూడండి. ఇక సేమ్ లాజిక్ రెండింటికి ఎలా లింక్ అవుతుందో చూద్దాం. బిక్యూఎం 13 17 2 ఎన్సివై 14 3 25 ఇక్కడ +2 ఉంది, అవునా, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +12 ఉంది, 2 కాదు +12 ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి -14 ఉంది. -14 -12 మామూలుగా చేసినంత -20 అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుందా. సో ఇక్కడ చూడండి, ఏ వాల్యూని మనం ఇక్కడ 27గా తీసుకోవచ్చు.
27 అంటే 15 ప్లస్ 12 27 అవుతుందా? 25 ప్లస్ 12 ఎంత అవుతుంది? 37 అంటే 26 తీస్తే అవుతుంది సర్కిల్లో 11 అవుతుంది. సరిపోయిందా? ఇక్కడ కూడా చూడండి 17 ప్లస్ 12 29 26 తీస్తే 3 సరిపోయిందా? సో అన్నిట్లో ప్లస్ 12 అనేది కామన్ అవుతుంది, ఇంక్లూడింగ్ రొటేషన్ పద్ధతిలో కౌంట్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఈ స్టార్లోను ఈ ఓ దగ్గర, వై దగ్గర అండ్ క్యూ దగ్గర. సో ఈ 3 పాయింట్స్లో రొటేషనల్ పద్ధతిలో కూడా చూసాం. సేమ్ పద్ధతిలో ఇప్పుడు ఐఎల్యూ చూద్దాం. ఐఎల్ ఐ ఎంత 9 ప్లస్ 12 21 అంటే యూ, ఎల్ అంటే 12 ప్లస్ 12 24 అంటే ఎక్స్, యూఎక్స్ ఎక్కడ ఉంది? యూఎక్స్ జీకి సెట్ అవుతుందో చూద్దామండి. యూ 21 ప్లస్ 12 33 అంటే 26 తీస్తే 7 మీన్స్ జీ, యూఎక్స్జీ. సరిపోయిందా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటివి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం క్లారిటీగా మనకి లింక్ సేమ్ లాజిక్లో ఎక్కడెక్కడ వస్తుంది, రొటేషన్ పద్ధతిలో కూడా సాట్స్ అవుతుందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 22. విచ్ 2 నెంబర్స్ నాట్ డిజిట్స్ ఫాలోయింగ్ ది ఇంటర్చేంజ్ టు మేక్ ఏ కరెక్ట్ ఈక్వేషన్ అన్నాడు. సో మనకి ఏమొచ్చాడు? 180కి ఈక్వల్ అవ్వాలి ఈక్వేషన్ అనేది, 150కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 92 డివైడెడ్ బై 4 ఉంది, ఇక్కడ 50 అవుతుంది, -20 ఇక్కడ 30 అయిపోతుంది, ఇక్కడ 116. సో ఇది 0 అవ్వాలంటే మనకి ఇక్కడ అన్ఈవెన్ గా ఉంది, అవునా? మనకి ఇక్కడ 6 -6 చేసాం అనుకోండి, సో 0 అవుతుంది. మనకి లాస్ట్ డిజిట్ 0 అవ్వాలి కదా. సో 92/4 చేసాం అనుకోండి, 0 వస్తుందా? 80 అంటే 20 23 వస్తుంది. సో అవ్వదు. సో ఇక్కడ 92/2 చేసాం అనుకోండి, 6 అయ్యే ఛాన్స్ ఉంది కదా, 12 కాబట్టి. సో 46 45 + 1 46. సో అప్పుడు ఇది మనకి ఇదే ఛాన్స్, 0 అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అంటే 4ని మనం 2తో మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తే పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ మన 2 to 4కి ఎక్స్చేంజ్ ఇచ్చాడు కదా మనకి, అలా చెక్ చేద్దాం. సో 116 - 92 డివైడ్ బై 2 + 25 ఇంటూ 4 - 20. ఇదేముంది? ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి. సో 46 116 - 46 ప్లస్ నెక్స్ట్ ఇంటూ చేయాలి 100 + 100 - 20. ఇప్పుడు ఏమవుతుంది? 116 - 46 + 80. ఇదేమవుతుంది? 116 - 46 70 + 80 150 అయిందా? సో ఆన్సర్ ఇస్ 2 × 4 అనేది 2 and 4 అనేది ఇంటర్చేంజ్ అయితే సో దాని ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మనం బయాస్ మెథడ్గా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇందాక డిస్కస్ చేసాం చూసారా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చింది. UWY అండ్ WQ. ఇక్కడ చూడండి మనకి ఏంటి అడిగాడు? ఫైండ్ ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ జెడ్ అడిగాడు. మనకి డబ్ల్యూకి అడిగితే మనకంటే మనం ఏం చెప్పవచ్చు? చెప్పండి, డబ్ల్యూకి అడిగితే ఏం చెప్పవచ్చు? UVW XYZ కదా, ఎక్స్ లేదు, డబ్ల్యూ అడ్జసెంట్ ఫేస్ లో వై ఉన్నాయి, ఇది లేదు. సో డబ్ల్యూకి ఆపోజిట్ ఫేస్ ఎక్స్ ఉంది, మనం ఇలా కూడా ఎక్స్ని ఎలిమినేట్ చేసేవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనం చేసిన ప్రకారం రొటేషన్ పద్ధతి చూద్దాం. సో డబుల్ ఇక్కడే ఉంది, 90 degrees రొటేట్ చేసాం అనుకోండి. ఈ పిక్చర్ని 90 degrees రొటేట్ చేస్తే ఏమైంది? ఇక్కడికి వై వస్తుంది, ఈ సైడ్కి యూ వెళ్తుంది, సేమ్ డబుల్ ఇక్కడ ఉంది కదా. సో వన్ సైడ్ చేస్తే ఇప్పుడు జెడ్ మనకు కనిపించకూడదు, వి ఇక్కడ రావట్టు ఇక్కడ జెడ్ వస్తుంది కదా. సో అప్పుడు ఫస్ట్ వి ఇక్కడ వస్తుంది, జెడ్ బాటమ్ అవుతుంది. మనకు అడిగితే జెడ్కి ఆపోజిట్ ఫేస్ వై, ఈ సైడ్ డైరెక్ట్గా చెప్పవచ్చు ఆన్సర్ 2 ఇస్ ద ఆప్షన్ ఆన్సర్. కానీ మనకు క్లారిటీ మనసుతో కన్ఫర్మ్ చేసుకుందాం. మళ్ళీ దీన్ని ఒక 90 degrees రొటేట్ చేస్తే 90 degrees రొటేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇది డబ్ల్యూ.
ఈ y ఇప్పుడు u అనేది ఎడ్జెసెంట్ అనేది బాటంకి వెళ్తుంది. టాప్లో ఉన్నది ఈ ఎడ్జెసెంట్ సైడ్కి వస్తుంది. ఈ సైడ్ ఉంది టాప్ అవుతుంది. ఇక్కడ వచ్చి జెడ్ అవుతుంది. సరిపోయిందా? సో డబ్ల్యూకి ఎక్స్ ఆపోజిట్ అయితే యూకి వి ఆపోజిట్, వైకి జెడ్ ఆపోజిట్. మనకి అడిగింది జెడ్కి ఆపోజిట్ ఏంటంటే వై అడిగాడు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఏ డిజిట్స్ అనేది ఇంటర్చేంజ్ చేస్తే మనకి 44 ఈక్వల్ అవుతుంది అన్నాడు. మన ఈక్వల్ టు 44 అన్నాడు. సో ఇది 44, 22 into 2 44 అయిపోయింది. అంటే ఇదంతా 88 వచ్చింది అనుకోండి, 44కి ఈక్వల్ అయిపోతుందా? 88 రావాలి. అంటే 72కి ప్లస్ ఎంత అయితే 88 వస్తుంది? ఇక్కడ 72 మైనస్ ఇచ్చాడు కదా, ఇక్కడ అక్కడ ఆప్షన్లో 72 చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు, అవునా? సో 72 ఇస్ కామన్. 72 ప్లస్ అయితే కదా 88 అవుతుంది. సో ప్లస్ ఎంత అవ్వాలి? 8 + 8 16. 88 రావాలంటే 16 రావాలి. సో ఇదంతా 16 అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. 2 and 4 రొటేషన్ అయితే అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ 244 అనుకుంటున్నాం కాబట్టి. ఫర్ సపోజ్ 6 and 4 చూద్దాము. 72 minus 4, 6 and 4 చేంజ్ చేసి చూద్దాం, ప్లస్ 18. ఎందుకంటే ఇక్కడ 80 డివైడెడ్ బై ఏదైనా మనం ఇది పీ/క్యూ ఫామ్ రాకూడదు, రేషనల్ రాకుండా 4 రేషనల్ నెంబర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా 4 చేంజ్ అవ్వాలి మనకి, అర్థమైందా? సో ఇక్కడ 6 వేసాం అనుకోండి, మనకి 3 అవుతుంది కదా, సరిపోతుంది కదా. ప్లస్ 70 మైనస్ 22 into 2. ఇది మనం 44 ఆల్రెడీ క్యాల్కులేషన్ మన సైడ్ ఉంచాం, ఇంటూ కాబట్టి ఇక్కడ చూద్దాం ఇదేమవుతుంది. 3 72 minus 4 plus 3 plus 17. ఈ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, ఎగ్జాక్ట్గా 16 అవుతుందా? ప్లస్ 16 అవుతుంది ఈ వాల్యూ. 72 plus 16 minus 44 equal to 44. Satisfied. So option 4 is the right answer. Next, ఇలాంటి రొటేషన్ ఒక సింగిల్ సీక్వెన్స్ అనేది అలా రొటేట్ అవుతూ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్లో. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు వాడు, ఇచ్చాడు ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూద్దాం. డిఎఫ్, ఇక్కడ ఎక్కడ ఎఫ్ తర్వాత ఏముంది? హెచ్ఐ. చూడండి ఇక్కడ హెచ్ చేస్తే హెచ్ఐ, జేఓడి, జేఓ తర్వాత డి, ఇక్కడ డి. డికి హెచ్కి మధ్య ఏదంటే టర్మ్ ఉంది అక్కడ చూడండి, డి అండ్ హెచ్ మధ్య డి. డి తర్వాత ఇంకేం లెటర్ వచ్చింది ఇక్కడ, డి తర్వాత ఎఫ్ వచ్చింది, డిఎఫ్హెచ్. ఎఫ్ తర్వాత హెచ్ కామన్గా వస్తుందో చూడండి, ఎఫ్ తర్వాత హెచ్ కామన్ వస్తుంది కదా. సో డి తర్వాత హెచ్ కామన్, సో డి తర్వాత ఎఫ్ కామన్, ఎఫ్ తర్వాత హెచ్ కామన్. ఐ జే ఓ, ఓ తర్వాత డి ఆల్రెడీ మనం ఫిల్ చేసాం. ఎఫ్ఐజేఓడి ఎఫ్ హెచ్, ఎఫ్ తర్వాత హెచ్ కదా, హెచ్. ఐజేఓడి ఎఫ్, డి తర్వాత ఎఫ్. చూడండి ఇక్కడ డి తర్వాత ఎఫ్, డి తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత హెచ్ కామన్, ఇక్కడ రెండు సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎఫ్ తర్వాత హెచ్, ఓ తర్వాత డి. ఆల్రెడీ ఓ తర్వాత నెక్స్ట్ డి అనేది రొటేషన్గా చాలాసార్లు ఇచ్చారు. సో హెచ్ఎఫ్డి హెచ్ఎఫ్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఎక్కడ ఉంది? హెచ్ఎఫ్డి హెచ్ఎఫ్డి హెచ్ఎఫ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం క్వాంటిటేటివ్కి వచ్చాం. అర్థమెటిక్ క్వశ్చన్ నుంచి, రీజనింగ్ నుంచి అర్థమెటిక్ క్వశ్చన్స్కి వచ్చాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకుందాం. x plus y plus z equal to 12, x plus y minus z equal to 16, x minus y plus z equal to 4. మన రెండిట్లో x plus y కామన్ ఉంది, లేదా x plus z అలా కామన్ ఉంది, ప్లస్ వై మైనస్ వై అలాగని తీసుకుందాం. ఫస్ట్ మనం ఇది తీసుకుందాం, x plus yని ఏ అనుకుందాం. సో ఇప్పుడు a plus z equal to 12, a minus z equal to 6. దీని నుండి ఏ వస్తుంది కదా, ఏ ఈక్వల్ టు ఏముంది? ప్లస్ ప్లస్ రెండు యాడ్ చేయండి, 2a ఈక్వల్ టు 18, ఏ ఈక్వల్ టు 9. 9 వచ్చింది, ఇంత సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ వాల్యూ ఏమొచ్చింది? 5 ఇందులో చేస్తే జెడ్ వాల్యూ ఏమొచ్చింది? 9 minus 3 plus 3, జెడ్ వాల్యూ 3 వచ్చింది. సో జెడ్ వాల్యూ 3, ఆల్ యాక్సెస్లో ఈ -3 క్యాన్సిల్ అయిపోయింది.
సో ఈ 2 కామన్ ఉంది. సో z వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు చూడండి x ప్లస్ y వాల్యూ ఏమొచ్చింది? 9 వచ్చింది. చూడండి ఇక్కడ పై థర్డ్ ఈక్వేషన్ తీసుకోండి. x మైనస్ y ప్లస్ z వాల్యూ 3 ఈక్వల్ టు 4. సో x మైనస్ y ఏమొచ్చింది? 1 వచ్చింది. x ప్లస్ y ఈక్వల్ టు 9. ఇక్కడ చేయండి 2x ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 5. x ఈక్వల్ టు 5 అయినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? y ఈక్వల్ టు 4. సో ఆప్షన్స్ ఏంటి? x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 4, z ఈక్వల్ టు 3. 5, 4, 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 is the right answer. Next, a policeman noted a thief at a distance of 5 meters. The policeman started running and thief also started running in the same time. ఇద్దరు ఒకేసారి రన్నింగ్ స్టార్ట్ చేశారు. The thief is running at a speed of 15 km/h. It took 15 minutes for the policeman to catch the thief. Find the speed of the policeman అడిగారు. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ మనం తీసుకుంటాం. ఇద్దరు పోలీస్ మ్యాన్, ఇక్కడ థీఫ్, ఇక్కడ పోలీస్ ఉన్నాడు అనుకుందాం. ఎంత డిస్టెన్స్ చూసాడు? 500 మీటర్స్. ఇప్పుడు ఈ థీఫ్ అనేవాడు ఇటు పరిగెడుతున్నాడు. ఎంత డిస్టెన్స్? 15 km/h తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు పోలీస్ మ్యాన్ ఇద్దరు ఎట్ టైం చూసి పరిగెట్టాడు అనమాట. అయితే ఎంత స్పీడ్ ఎస్ అనుకుందాం పోనీ, స్పీడ్తో క్యాచ్ చేస్తే వాళ్ళిద్దరూ ఇదవుతారు. సో ఇప్పుడు పోలీస్ మ్యాన్ అన్నవాడు చూడండి, వీడి స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో పరిగెట్టాలి. అండ్ ఎంత టైంలో? 15 minutesలో వాడు క్యాచ్ చేయాలి. ఆ స్పీడ్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింపుల్గా మనం తీసేయాల్సింది ఏంటంటే బై ఆప్షన్ వీడికన్నా ఎక్కువ స్పీడ్ పరిగెట్టాలి కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఓన్లీ 17 is the ఆన్సర్. కంప్లీట్. ఇంకా మనం దీంట్లోకి వస్తే ఆన్సర్లోకి ఎలా సాల్వ్ చేయాలని వస్తే రిలేటివ్ స్పీడ్ తీసుకోండి. రిలేటివ్ స్పీడ్ అనేది ఈ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఆ 15 minutesలో వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు సేమ్ డైరెక్షన్ కదా, ఆ రిలేటివ్ స్పీడ్ అనేది 500 meter డిస్టెన్స్ కవర్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. సో రిలేటివ్ స్పీడ్ ఎంత? 500 meters అంటే 1/2 km by 15 minutes, 15 by 60 minutes hours. సో ఈక్వల్ టు స్పీడ్ ఎంత? డిస్టెన్స్ బై టైం కదా. సో 500 metersని 1/2 kilometers. km/h అన్ని ఇచ్చాడు కదా, km/h మార్చాను. ఈక్వల్ టు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? ఈ పోలీస్ మ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. సో 15 రిలేటివ్ స్పీడ్. ఇది తీయండి. 15 1 4. దీన్ని ఎలా చేయొచ్చు? 1/2 అనమాట. 1/2 by 1/4 అంటే దాని ఆప్షన్ ఇస్ ఇది హాఫ్, ఇది క్వార్టర్. ఏమైంది? ట్వైస్ అవుతుంది కదా, క్వార్టర్ ట్వైస్. ఇది క్వార్టర్ అనగానే అది గుర్తొచ్చింది ఛానల్కి. సో ఎస్ ఈక్వల్ టు 17 kmph. అర్థమైందా? సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలాంటివి ఏంటంటే డైరెక్ట్గా మనం ఆప్షన్ కూడా మనం వితౌట్ టైం వేస్ట్ ఆప్షన్ చూసారంటే పెట్టేవచ్చు. 15 కన్నా ఏమైనా ఉన్నాయి ఎలిమినేషన్లో చేసేవచ్చు అనమాట. సో ఇది చూడండి. The given table shows the number of books on a different subjects. What is the ratio of the number of books for the subject B1 to the average number of books in the subject? ఇప్పుడు యావరేజ్తో కంపేర్ చేస్తే B1కి రేషియో అడిగాడు. మనం B1 యాక్చువల్గా ఏముంది ఇక్కడ? B1 120. B1 అయినా రేషియో ఆఫ్ ద బుక్స్ B1 120 బై యావరేజ్ అడిగాడు. మన ఈ రెండింటికి యావరేజ్ చేద్దాం. యావరేజ్ చేయండి. మనకి టోటల్ యావరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ బై నెంబర్. అవునా? సో ఇవన్నీ టోటల్ కలిపి బై నెంబర్ అంతా 5 వేసి చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో 120 యావరేజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నేను అలా చేయట్లేదు. యావరేజ్ అంటే నేను ఒక యావరేజ్ ఆన్ యావరేజ్ 120 తీసుకున్నాను. అవునా? నేనేంటంటే మొత్తం సమ్ యాడ్ ఇవన్నీ చేసిన దానికన్నా యావరేజ్ని మనం సింపుల్గా వాళ్ళ చేయొచ్చు అనమాట. ఎలా చేస్తాం చెప్తాను.
ఇప్పుడు నేనేంటంటే ఇలా నెంబర్ ఏ నెంబర్ అవనియండి. ఇలా ఉంది కదా, ఇలా ఉండేటప్పుడు ఎనీ నెంబర్ మీరు 120 తీసుకుంటారో 130 తీసుకుంటారో మీ ఇష్టం. మీకు ఏది పాసిబుల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ నెంబర్ 120 ఉంది కదా, నేను 120 అనేది బేస్ నెంబర్కి తీసుకున్నాను. 120 కొన్ని ఇది ఎంత ఎక్కువ 0, ఇది ఎంత ఎక్కువ ఉంది +30 0 0 ఎంత వచ్చింది +60. ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో మీకు టోటల్ అన్ని కలిపిన కన్నా మీకు ఈజీ 30 ఇలాగా ఇచ్చేది ఈజీ కదా. సో 12 వచ్చింది. అంటే ఆన్ అండ్ యావరేజ్ 120 కన్నా దాని యావరేజ్ ఎంత ఉంటుంది 12 ఎక్కువ ఉంటుంది. సో 132 అనేది దీని టోటల్ యావరేజ్. సో ఇది సింపుల్ మెథడ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు 120 రేషియో B1 రేషియో ఇంటూ యావరేజ్ అడిగాడు. అంతే 10:12 times 12 11 10:11 is the answer. ఇది చూడండి A:B, B:C, ABC అడిగాడు. చాలా సింపుల్. A:B 6:8, B:C 5:12. ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వల్ లేవు అవునా. మనం ఏం చేయాలి ఇంటూ 5, ఈ రేషియోని ఇంటూ 5 చేయొచ్చు, ఈ రేషియోని ఇంటూ 8 చేయొచ్చు. అలా చేసి ఇప్పుడు ఏమొస్తుంది 30:40 సేమ్ మళ్ళీ ఇది 40:96 అవునా. సో ఇప్పుడు A:B ఏమైంది 30:40:96 ఉందా ఆప్షన్ లేదు. సో అక్కడ ఏమి ఇచ్చాడు /2 ఇచ్చాడు. అన్నిటి 2 ఇది అవుతుందా 15:20:48 అయింది. సో సింప్లెక్స్ మెథడ్లో ఇచ్చాడు. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఇలాంటివి చేసేప్పుడు డిఫరెంట్ మెథడ్లో చేయొచ్చు. దీన్ని మనం సింపుల్గా చేద్దాం. tan θ వాల్యూ ఎంత ఇచ్చాడు 3/2 ఇచ్చాడు అవునా. 2 tan θ 3 అంటే tan θ వాల్యూ 3/2. మన ఇది ట్రయాంగిల్ తీసుకోండి. ఇది θ అయితే ట్రయాంగిల్ మరి లెంగ్త్ అటు ఇటు మారే అనుకంటే మారుస్తున్నాను. చూడండి ఇలా ఇచ్చేటప్పుడు ఏమవుతుంది ఇది 3, ఇది 2, ఇది θ అవుతుంది. ఇదేమవుతుంది √9 + 4 √13 అవుతుంది అవునా. ఇది సో tan θ వాల్యూ ఇది. దీన్ని మనం ఇలాగైనా sin θ cos θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని బట్టి ఏమవుతుంది sin θ వాల్యూ ఏమవుతుంది 3/√13, cos θ వాల్యూ 2/√13. అలాగే 3 × 3/√13 - 2 × 2/√13 by 3 × 3/√13 plus 2 × 2/√13. √13 కామన్ కాబట్టి 9 - 4 ఎంత అవుతుంది 9 - 4 5, 9 + 4 13 by √3 √13 రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది. 5/√13 13/√13 ఏమైంది 5/13. ఇది ఆన్సర్. ఎలాగైనా చేయొచ్చు. లేదా మెథడ్ నెంబర్ 2 ఎలా చేసుకుందా అంటే ఇది ఒక మెథడ్, ఇది సెకండ్ మెథడ్ చూద్దాం. 3 sin θ - 2 cos θ కదా బై 3 sin θ + 2 cos θ. రెండిట్లో cos θ కామన్ తీయండి. 3 tan θ - 2 × cos θ అంటే sin బై cos కదా వస్తుంది, అది tan θ డైరెక్ట్గా వేస్తాను. 3 సేమ్ tan θ sin బై cos θ + 2 ఇక్కడ cos θ కామన్ అయింది అయిపోయింది. సో 3 × 3/2 - 2 3 × 3/2 + 2 3 is 9 9 - 4/2 9 + 4/2 సేమ్ 5/30. సో ఆప్షన్ ఇస్ 4. ఎలా ఇది మనకి సింపుల్ మెథడ్. ఇది ఇలాగ చేసినా మనకు కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి. కొసికెంట్ సీకెంట్ అలాగ ఇచ్చేటప్పుడు మనం ఈ మెథడ్ √1 ఫాలో అవుతాం.
tan ఇచ్చాక కొసెకన్ థీటా, సైన్ థీటా, కాట్ స్క్వేర్ థీటా అలాగ ఇచ్చేటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవుతాం. లేదు అంటే ఈ మెథడ్ని ఫాలో అవుతాం. అదే ఇప్పుడే వచ్చింది ఆ ప్రాబ్లం. p cos a 2q sin a. మనకి నెక్స్ట్ కొసెకంట్ సీకెంట్లో ఇచ్చాడు. 2p cosecant a minus q secant a equal to 3. మనకు అడిగింది ఏంటి? p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ అంతేనా అడిగి. ఇప్పుడు చూద్దాం. దీన్ని బట్టి p ఉంది, 4q ఉంది అంటే దీనికి ఏంటి? p 2q హోల్ స్క్వేర్ రాసుకుంటా అంటే ఇది మనకి ట్రయాంగిల్ ఫార్ములాస్ లో ఉంది. సో మనం దీన్ని చేద్దాం. tan a ఏమవుతుంది? కాస్ అటు వెళ్తుంది, p/2q అయిందా? అంటే సేమ్ ట్రయాంగిల్ అది p/2q. ఇదేమవుతుంది? ఇది tan a యాంగిల్. ఇదేమైంది? p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ బై హైపోటెన్యూస్ థియరం. అంటే మనకు కావాల్సింది ఇది. సో ఫర్ సపోజ్ దీన్ని x అనుకుందాం. ప్రతిసారి దీన్ని సబ్స్టిట్యూట్ చేయలేం కదా కాస్ కంట్రీలో. దీన్ని x అనుకుందాం. అవునా? లెఫ్ట్ p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈక్వల్ టు x. సో దీని వాల్యూ ఏమైంది? √x అయింది. అవునా? ఇక్కడ చూద్దాం. సో ట్రయాంగిల్ ఏమైంది? p/2q √x. మనం డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఇది ఏ. ఇక్కడ చూద్దాం. ఇది దీనికి సబ్మిట్ చేద్దాం. 2p ఇంటూ కొసెకంట్ ఏ. కొసెకంట్ ఏంటంటే సైన్ అంటే ఎడ్జ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కొసెకంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ మైనస్ q. సీకెంట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సారీ, కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కొసెకంట్ సీకెంట్ అంటే రివర్స్ కదా, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. √x by 2q ఈక్వల్ టు 3. సో రెండిట్లో √x ఉంది. చూద్దాం. p పోయింది, q పోయింది, క్యాన్సిల్. సో 2√x మైనస్ √x by 2 ఈక్వల్ టు 3. 4√x మైనస్ √x హోల్ బై ఈక్వల్ టు 6 వేస్తాను డైరెక్ట్. హోల్ బై 2 ఈక్వల్ టు ఎల్సిఎం అంటే అటు వెళ్ళింది. సో ఇదేమైంది? 3√x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 4. 3 1 2 x స్క్వేర్ 2 స్క్వేర్ కాబట్టి 4. సో ఆప్షన్ అనేది 4. ఓకేనా? సో ఇలా కూడా చేయొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఇచ్చారు. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అంటే చూడండి, EFG HIJ. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటాయి. ఇది x ఉంటే బై x డాష్, y ఉంటే y డాష్ అయింది అనుకోండి. x బై y ఈక్వల్ టు x డాష్ బై y డాష్. రేషియో అనేది ఈక్వల్ ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. చూడండి, యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్ ఇచ్చాడు. అవునా? యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఐ ఇచ్చాడు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ఇచ్చాడు. సో 3EF అంటే 3x ఈక్వల్ టు హెచ్ అంటే x డాష్ అలా తీసుకుందాం. అలా ఇచ్చాడు అంటే x బై x డాష్ ఏమవుతుంది? 3. దీనికన్నా ఇది 3 టైమ్స్ ఎక్కువ ఇచ్చాడు. నెక్స్ట్ FG y ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. 9 ఇచ్చాడు. అయితే IJ అడిగాడు. IJ అంటే y డాష్ అడిగాడు. ఏమవుతుంది? సేమ్ రేషియో. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటే x బై x డాష్ ఈక్వల్ టు y బై y డాష్ ఈక్వల్ టు 3. x బై x డాష్ మనకు వచ్చిన వాల్యూ 3 వచ్చింది కదా. సో మనకు y ఇచ్చాడు 9. y డాష్ ఏమైంది చూద్దాం ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, x బై x డాష్ ఈక్వల్ టు y బై y డాష్. సో x బై x డాష్ అనేది 3 వచ్చింది. y
by y dash equal to 9 by 8. చూడండి ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసాం. ఎక్స్ బై ఎక్స్ డాష్ ఏమవుతుంది ఇక్కడ 1/3 అవుతుంది. ఎక్స్ బై ఇక్కడ మనం తీసుకుందాం ఎక్స్ బై ఎక్స్ డాష్ ఏమవుతుంది 1/3 అవుతుంది. 1/3 కాదు, అది ఎక్కడ మిస్టేక్ వచ్చిందా అని చూస్తున్నాను. రైట్, 1/3 ఎక్స్ బై ఎక్స్ డాష్ ఈక్వల్ టు 1/3 సే 1/3. సో ఇప్పుడు ఏమవుతుంది 9 బై మనకేం తెలీదు y ఈక్వల్ టు ఇది y డాష్ ఈక్వల్ టు మనకి y డాష్ ఇప్పుడు అంటే 1/3. ద వాల్యూ ఎంత వచ్చింది 1/3 కదా. సో దట్ ఈక్వల్ టు ఏమంటుందంటే y డాష్ ఈక్వల్ టు 27. అదేందా. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ బార్ చార్ట్స్ మీద ఇచ్చారు. స్టడీ ద గివెన్ బార్ గ్రాఫ్స్ and answer the question that follows. The bar graph shows the sales of the books in thousands from the 6 branches B1 to B6 published in the company during the 2 consecutive years 2001 and 2000. అయితే టోటల్ సేల్స్ ఆఫ్ ద బ్రాంచ్ B6 అడిగాడు. B6 ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. B6 అనేది టోటల్ బ్రాంచ్ ఎంత అయింది 2000 అనేది ఎంత 80 ప్లస్ 70 150. K in thousands kada. K is B6 is what percent of total sales of B3 in both years. B3 ఎంత వచ్చింది B3 90 plus 95 plus 110 205. సో BC అంటే 150K అనేది ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 205K. సింపుల్ మన పర్సెంటేజ్లో 150/205 కేకే కదా, రెండింటిలో ఉంది క్యాన్సిల్ అయిపోతుంది. 150/2 ఇంటూ 100 ఎంత చేయండి 5 చేద్దాం. 5 41 530 అంటే 41. సో మనకైతే ఫస్ట్ 7 అవుతుంది. 7 4 287 30 130. సో 7తో ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఏముంది 70 73 70 అవుతుంది కదా, ఎందుకంటే పాయింట్ 1 తీసుకోవట్లేదు. 7 3 73 ఎంత 123. ఎంత మిగిలింది 17 మిగిలింది, అంటే 73 పాయింట్ సంథింగ్. సో ఆన్సర్ అనేది 2. Places A and B are 20 km apart from the highway. A car stopped from A and another car stopped from B at the same time. So, A, sorry, ఇలా తీసుకోండి. సో ఇక్కడ రెండు కార్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం. ఎంత 20 km apart. అయితే ఇది కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే ఏ స్పీడ్ ఏ అనుకుందాం, ఏ kmph, బిది b kmph అనుకుందాం. అయితే విత్ డిఫరెంట్ స్పీడ్స్ కానీ ఇచ్చారు కదా. దే మీట్ ఇన్ 1 hour అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఆ రిలేటివ్ స్పీడ్కి 1 hour పట్టింది. ఆ రిలేటివ్ స్పీడ్ ఎంత, ఏ ఎక్కువ కదా స్పీడ్ కవర్ చేయాలంటే a మైనస్ b. సో a మైనస్ b వాల్యూ ఎంత వస్తుంది 20 km/h వస్తుంది కదా మనకి దీని లెక్క. నెక్స్ట్ ఇప్పుడు అదే ఇంకా ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నాడు. సో ఏ బి ట్రావెల్స్ టువర్డ్ ఈచ్ అదర్ అన్నాడు. ఇది 20 km. దానికి ఎంత టైం పడుతుంది 12 minutes అన్నాడు. 12 minutes అంటే ఏ ఎలా వస్తున్నాడు, బి ఎలా వస్తున్నాడు. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి అవుతుంది. 12 minutes అంటే 20 km/12 అంటే 12/60. 12 ఉంది 12 5. సో 100 km/h. సో ఏ ప్లస్ బి 100 km/h, ఏ మైనస్ బి 20 kmph. ఏమవుతుంది 60 kmph. బి అవుతుంది 40.
kmph. అవునా? సో మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? వాట్ ద స్పీడ్స్ ఇన్ ది కిలోమీటర్ పర్ అవర్? A and B, 60 and 40. 35th question. If 45 degrees and 65 degrees are the angles of a triangle అన్నాడు. ఈ 65, 45 angles of the triangle అయితే then find the exterior angle of the third angle అన్నాడు. యాక్చువల్లీ ఇదేమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది, ఈ యాంగిల్ అడిగాడు, ఎంత అని అడిగాడు. యాక్చువల్గా మనకి ఇలా ఉందంటే ట్రయాంగిల్లో రెండు ఫార్మ్స్ చేయొచ్చు. ఇలా ఉంది ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకోండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ థర్డ్ యాంగిల్ ఇస్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు ఏకి, ఇది ఏ, ఇది ఏ, ఇది బి అయితే ఇది ఏ ప్లస్ బి అవుతుంది. అవునా? లేదా క్యాల్కులేట్ చేద్దాం, ఏముంది. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ అంటే 180 degrees కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees. 65 + 40 ఎంత? 110. అంటే ఇది 70. ఒక దీంట్లో ఏమవుతుంది? ఇదంతా 180 degrees కదా. 180 degrees 70 ఇది ఏమవుతుంది? 110. సరిపోయిందా? ఈ 110 ఈ 110 సరిపోయిందా? సో దట్ ద ఆన్సర్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ which sides 3, 4 and 5 is rotating about the sides of 3 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3, 4, 5 ఆడన్నాడు రొటేటింగ్ అబౌట్ ద సైడ్స్ 3 అన్నాడు. 3 చుట్టూ ఇలా ఇప్పటి ఈ కార్నర్ రొటేట్ చేస్తాడు. అంటే ఇలా వచ్చి కింద సర్కిల్ రొటేట్ అన్నాడు కాబట్టి సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇదే కోన్. కోన్ కోన్ అయితే వాల్యూమ్ ఆఫ్ కోన్ అడిగాడు. వాల్యూమ్ ఏమవుతుంది? 1/3 పై r స్క్వేర్ హెచ్. సో ఇప్పుడు r వాల్యూ ఎంత? ఇక్కడ 4, హెచ్ వాల్యూ ఎంత? 3. హైట్ ఆఫ్ ద స్లాంట్ హైట్ ఎంత? 5. సో మనకి డైరెక్ట్ స్లాంట్ సంబంధం లేదు కాబట్టి 1/3 పైలో ఉంది సార్ ఇక్కడ. సో పై r వాల్యూ ఎంత? r స్క్వేర్ 16, హెచ్ వాల్యూ 3 3 క్యాన్సిల్ అయిపోయింది. 16 పై సెంటీమీటర్ క్యూబ్. అంటే సెంటీమీటర్ వచ్చి సెంటీమీటర్ క్యూబ్. చూడండి, పైప్ ఎల్, ఇది టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం. పైప్ ఎల్ కెన్ ఫిల్ ఏ పూల్ ఇన్ 30 hours, m in 45 hours. సో బోత్ అంటే 1/30 + 1/45 ఈక్వల్ టు ఎంత వస్తుంది? టోటల్ అవర్స్ ఎన్ని వస్తే చూడాలి. ఇప్పుడు చూడండి, 1/30 అంటే 1 అవర్లో ఎంత? 130 పార్ట్. 1 అవర్లో 45 పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో మొత్తం కలిపి రెండు కలిపితే 1 అవర్లో ఎంత పార్ట్ కంప్లీట్ అవుతుంది? ఎల్సిఎం 15, 2s 15, 3s 90 ఎల్సిఎం. 3 + 2 5. సో 1/18 5 90 అంటే 18 అవర్స్లో, అంటే 1 అవర్లో రెండు కలిపి 1/18th పార్ట్ కంప్లీట్ చేస్తాయి. కంప్లీట్ అవ్వడానికి 18 hours పడుతుంది. దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. పి అనేది 30, ఎం అనేది 45 కదా. మన ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం ఎంత? 90, 33s 42 అంటే మొత్తం 5 parts. 5 partsకి 90 hours కావాలి. అంటే సింగిల్ పార్ట్కి 18 hours చాలు. ఇలా కూడా చేయొచ్చు. ఇది చాలా సింపుల్. √x + x = 7. స్క్వేర్ బోత్ సైడ్. √x + x x 1/2 into √x into 1/√x plus 1/x equal to 49. A + b whole square formula. So when x + 1/x equal to 49 - 2, 47 is the answer. ఇందులో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. క్యూబ్లో కానీ దీంట్లో కానీ ఇస్తుంటారు ఒక్కోసారి. సో చెక్ చేయండి. ఈ మర్చెంట్ has 1000 kg sugar, part of which he sells 10% profit and remainder rest of the 40% profit. He gains 20% of the whole. The quantity sold at 40% profit. So 1000 kg sugar మనం పక్కన పెట్టండి.
సో సపోజ్ ఎక్స్ పార్ట్ అనేది 10% ప్రాఫిట్ కంపేర్డ్, వై పార్ట్ అనేది 40% ప్రాఫిట్ కంపేర్డ్. అంటే మనకి ఎక్స్ ప్లస్ వై అనేది ఎంత ఇచ్చాడు ఆల్రెడీ? 1000 kg ఇచ్చాడు. పక్కన పెడితే టోటల్ గెయిన్ ఎంత ఇచ్చాడు? 20%. అంటే చూడండి, ఎక్స్ పార్ట్ 10% ప్రాఫిట్ అంటే 11/10 ప్లస్ వై పార్ట్ 14/10, 40% ప్రాఫిట్ కదా, ఈక్వల్ టు టోటల్ ఎంత వచ్చింది దానికి గెయిన్? 1000 మీద 12/10. ఇప్పుడు చూస్తే 11x ప్లస్ 14y ఈక్వల్ టు 12,000. అవును, మనకు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ ఇచ్చారు కదా, దీన్ని 11తో మల్టిప్లై చేయండి. 11x ప్లస్ 11y ఈక్వల్ టు 11,000. 3y ఈక్వల్ టు 1000. మనం 40% కావాలి కదా, వైని తీసుకుంటాం డైరెక్ట్. y ఈక్వల్ టు 1000/3 ఈక్వల్ టు 3/3 and 1/3 kg. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. సో సపోజ్ దీన్ని m:n రేషియోగా తీసుకుందాం. సపోజ్ మనకి ఎంత తెలియదు, x:y అనుకున్నాం. ప్రాఫిట్ ఎంత దీనిది? 10, 40, ఓవరాల్ 20. అవునా? సో ఇలా తీసుకుందాం. 20 minus 10 into x ఈక్వల్ టు 40 minus 20 into y. సేమ్ ఒక రేషియో, అంటే ఇలా 20 minus 10, 40 minus 20 అలా తీసుకుంటాం. ఇది యావరేజ్ కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది? 10x ఈక్వల్ టు 20y. సో x ఈక్వల్ టు 2y. సో మనకి మొత్తం అంతా x ప్లస్ వై మనకు తెలిసింది కదా, 1000 kg. x ఈక్వల్ టు 2y ప్లస్ y ఈక్వల్ టు 1000 kg. y ఈక్వల్ టు 1000/3 kg. దట్ ఈక్వల్ టు ఆప్షన్ 33. ఇదన్నమాట. ఇది యావరేజ్ మెథడ్లో మనం ఇలాంటివి చేస్తాం. యావరేజ్ కానీ ప్రాఫిట్లో కానీ మనం ఇలాగ పార్ట్స్ రెండు ఇచ్చాక A:B రేషియో, అదే A:B రేషియో అని ఇవ్వచ్చు, లేదా ఈ ఒక పార్ట్ని సమ్ ఆఫ్ మర్చెంట్ ఇలా తీసుకున్నా ఆయన యావరేజ్ ఎలాగ ఇచ్చినా మనం ఇలా చేయొచ్చు అన్నమాట. ఇదే షార్ట్ కట్ మెథడ్. Akshay purchased pens and notebooks from a shop for a total sum of 180 from the following data. What is the value of X అంటారు. వాడి దగ్గర టోటల్ 180 ఉంది, మొత్తం 180 రూపీస్ పర్చేజ్ చేశాడు. అంటే 180 ఈక్వల్ టు పెన్ అంతా ఎక్స్పెన్స్ కొన్నాడు, ఇంటూ ఈచ్ పెన్ అంతా 10 రూపీస్ ప్లస్ నోట్బుక్స్ ఎన్ని కొన్నాడు? 6 కొన్నాడు, ఈచ్ అంతా 20 రూపీస్, మొత్తం కలిపి 180 రూపీస్ పర్చేజ్ చేశాడు. సరిపోయింది. 10x plus 120, that equal to x equal to 60 by 10, that equal to 6. Option 2. The concentration of 3 acids A, B, C are specified as 20%, 30%, 40%. The blended ratio of 3:5:A, yielding a solution with a concentration of 30%. Simple. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3:5:A. ఇదంతా ఇచ్చాడు ఫస్ట్ 20, 30, 40, మొత్తం కలిపి ఓవరాల్గా 30 ఇచ్చాడు. 3 into 20 plus 5 into 30 plus A into 40 by 100 equal to 35. ఎంత కౌంట్ చెక్ చేయండి ఫస్ట్. కదా టోటల్ అంతా ఎక్కడ వచ్చింది? ఒక నిమిషం వాటర్ అవుతాను. రైట్. 3 into 20, 5 into 30, A into 40 by 3 plus 5 plus A అంటే 8 plus A ఈక్వల్ టు 30%. మనకు ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. చూద్దాం. 60 plus 150 40A ఈక్వల్ టు 240 plus 30A. ఇది ఎంత అవుతుంది? 210.
210, 10a equal to 10a equal to 30, a equal to 3. So option 1 is the answer. సింపుల్, ఆల్రెడీ సింపుల్ క్యారెక్టర్స్ ఇలాంటివి రావాలి. ఇది చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ప్లస్ బి స్క్వేర్, అవునా? సో సేమ్ ఫార్ములా. 0.1 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది? సింపుల్ అండి, డౌట్ వస్తే 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10. సో 1/1000 అవుతుంది 0.001. సరిపోయిందా? లేదు, 3 times మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 times డిజిట్స్ అయితే పాయింట్. సరిపోయిందా? సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? 0.1 హోల్ క్యూబ్ రాయొచ్చు. అది 0.58 క్యూబ్ ఇంటూ 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 కదా క్యూబ్ మైనస్ 0.1 హోల్ క్యూబ్, 0.58 హోల్ క్యూబ్ మైనస్ 0.1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0.58 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి 0.58 ఇంటూ 0.1 రాయొచ్చా? దీన్ని 0.58 ఇంటూ 0.1 రాయొచ్చు. దీన్ని 0.1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో చూడండి ఇది ఎలా ఉంది? ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ లా ఉంది. సో మనం దేని రాయొచ్చులాగా? ఏ మైనస్ బి రాసుకోవచ్చు, అవునా? ఏ మైనస్ బి రాసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ రాస్తే 0.58 మైనస్ 0.1 దట్ ఈక్వల్ టు 0.48. ఆన్సర్ అనేది 0.48. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో మనకి ఫార్ములాస్ అన్ని రావాలి. ఏ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. డివిజిబుల్ మనకి వచ్చేది ఏంటంటే ఏ పవర్ n మైనస్ బి పవర్ n, ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతుంది వేర్ n ఈక్వల్ టు ఈవెన్ ఆర్ ఆడ్, ఇలాంటివన్నీ ఉంటాయి మన కండిషన్స్. అవన్నీ ఒకసారి రివిజన్ చేయండి, మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది సక్సెసివ్ ఇంక్రిమెంట్స్, సక్సెసివ్ డిక్రిమెంట్స్. ఒక ఇంక్రిమెంట్ ఒక డిక్రిమెంట్ సేమ్ వాల్యూ అనేది పర్సంటేజ్లో చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, రవి శాలరీ ఇంక్రీజ్ బై 50%. సపోజ్ రవి శాలరీ 100x అనుకుందాం. 50% హైక్ అయిందా అంటే 50x హైక్ అవుద్ది. సో 100లో 50% ఎంత? 50/100, 50x. 100x కదా శాలరీ, సో 50x. సో హైక్ ఎంత అయింది? 150x అయింది వాడిది ప్రజెంట్. ఆ తర్వాత ఆల్సో ఇంక్రీజ్ బై 50%. సో మనం క్యాల్కులేట్ చేస్తామంటే 50x, ఇది 50% x కాబట్టి రెండు కలిపి 100x అయ్యింది, 200x అని చాలా మంది వేస్తారు. అది తప్పు. 50xలో మళ్ళీ 50% ఇంక్రిమెంట్ 150x ఇంటూ 50/100 ఈక్వల్ టు ఇది ఎంత అయింది? 75x, అవునా? అంటే ఎంత అయింది మొత్తం? ప్లస్ 75x అయితే 225x అయింది. అంటే ఎంత పెరిగింది? 125x పెరిగింది. అంటే 125% ఇంక్రిమెంట్. దీన్ని సింపుల్గా చేయాలంటే ఇలా చేసేవచ్చు. రవి శాలరీ సపోజ్ x అనుకున్నారు, 50% అంటే 3/2, 50% 3/2 అయింది. ఎంతంది? 50% ఇంక్రిమెంట్ అయితే దాని వాల్యూ 3/2 అవుతుంది కదా, మళ్ళీ దాని వాల్యూ 3/2 అయింది. సో 9/4 ఇంటూ ఎక్స్. 9/4 ఎంత? 125% అంటే 9/4 అంటే ఎంత ఇంక్రిమెంట్ అయినట్లు? 5 parts in 4 parts అంటే 4 parts in 25 కదా పర్సంటేజ్. 5 parts ఇంక్రిమెంట్ అయింది అంటే 25 into 5 125% అనమాట. ఇలా కూడా చేయొచ్చు. బార్ చార్ట్ ఇచ్చారు. How many of the given years are the production of the bikes more than the average production of the bikes over years? యావరేజ్ అన్నాడు. సో మనం ఇక్కడ యావరేజ్ తీసుకోవాలి. సో మనం ఏంటన్నాడు? ఇక్కడ చూడండి, దీని యావరేజ్ ఎంత? 35. దీని యావరేజ్ ఎంత? 50. దీని యావరేజ్ ఎంత? 70. దీని యావరేజ్ ఎంత? అంటే దీని ప్రొడక్షన్ ఎంత యావరేజ్ అంటున్నాను? ఇది 90. దీనిది 40. దీనిది
60 దీన్ని 30. సో దీని యావరేజ్ ఫైండ్ చేయొచ్చు. అంటే మొత్తం సమ్ ఇవన్నీ కన్నా నేను సింపుల్గా 50 దీని యావరేజ్ అనుకున్నాను అనుకోండి. చూడండి 35, 50, 70, 90, 40, 60, 30. నేను యావరేజ్ 50 మామూలుగా బేస్ వాల్యూస్ 50 తీసుకున్నాను. దీనికి 0, దీనికి -15, +20, +40, -10, -20, -20 సారీ +10 ఇది -20. చూడండి ఇక్కడ మనకి ఈజీగా +10 -10 పోయింది, +20 -20 పోయింది, ఇక్కడ +40 -15 మిగిలింది. ఎంత మిగిలింది? 25. ఎన్ని వాల్యూస్ ఇవి? 7 వాల్యూస్. 3 పాయింట్ సంథింగ్ ప్లస్ అంటే 53 పాయింట్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఇది ఎంత వాల్యూ? 3 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. మనం 50 బేస్ తీసుకున్నాం కాబట్టి 50 + 3 అంటే 53 పాయింట్ సమ్ వాల్యూ అంతా వస్తుంది. అదేం క్వశ్చన్కి మనం చేయడం అంత అవసరం లేదు. వాడేమన్నాడు? హౌ మెనీ ఆఫ్ ద గివెన్ ఇయర్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద బైక్స్ మోర్ దెన్ ద యావరేజ్ ప్రొడక్షన్ బైక్స్ ఓవర్ ద ఇయర్స్ అన్నాడు. యావరేజ్ 50 తర్వాత ఎన్ని ఇయర్స్లో యావరేజ్ 53 కన్నా ఎక్కువ ఉన్నాయి? 70, 90, 63. 3 ఇయర్స్ అనేది యావరేజ్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువ ఇయర్స్ ప్రొడక్ట్ చేశారు అంటే చూడండి. ఇందులో కాటు కొసెకంట్ కాటు మధ్య ఉంది. సేమ్ వాల్యూ అలాగే చేయొచ్చు. cot theta equal to 4/3. That is 4/3 theta. Tan theta వాల్యూ 3/4. దీని వాల్యూ ఏమవుతుంది? 5. మనకి దీంట్లో మనకు తెలియాల్సింది ఏముందంటే tan sin theta square plus cos theta square వాల్యూ 1, tan square minus cosecant square వాల్యూ 1. అలా మనకున్న ఇవి మనకు తెలియాలి. సో ఏమని ఒకసారి డిస్కస్ చేద్దాం వాటి గురించి. సో sin square theta plus cos square theta వాల్యూ 1, secant square theta minus tan square theta వాల్యూ 1, cosecant square theta minus cot square theta వాల్యూ 1. ఇక్కడ చూడండి cosecant square theta minus cot square theta దీని వాల్యూ 1. అవునా? సో దాని వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి? secant theta 1 + cot square theta వాల్యూ ఏమవుతుంది? cosecant square theta. అవునా? దీని వాల్యూ 1 అయిపోయింది. ఇక్కడ cosecant cube theta. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. cot theta వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 4/3. దాన్ని ఇలాగ రాసుకోవచ్చు. tan theta ఈక్వల్ టు 3/4 అని రాసుకోవచ్చు. సో మనం ట్రయాంగిల్ వేసుకుందాం. మనకి ఇక్కడ చూడండి sin square theta plus cos square theta వాల్యూ 1, secant square theta minus tan square theta వాల్యూ 1, cosecant square theta minus cot square theta ఈక్వల్ టు 1. మనకు ఆల్రెడీ ఇచ్చిన సమ్స్లో ఈ సమ్ తీసుకుంటే cosecant square theta minus cot square theta ఇచ్చాడు. దీని వాల్యూ 1. రిమైనింగ్ వాల్యూ తీసుకోండి. secant theta into 1 plus cot square theta into 1 divided by cosecant cube theta. ఇది చూడండి secant square secant theta into cot square theta 1 plus cot square theta. ఈసారి చూడండి సేమ్ ఇచ్చాడు. cosecant square theta minus cot square theta 1 అయినప్పుడు 1 cosecant square theta ఏమవుతుంది? 1 plus cot square theta. సో 1 plus cot square theta ఉంది cosecant square theta by cosecant cube theta. పోతే క్యూబ్ పోతుంది, ఓన్లీ cosecant మిగులుతుంది. secant theta by cosecant theta. దీన్ని ఇంకా మనం వాల్యూస్ అనేది చేయొచ్చు, ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇది వాల్యూ ఏమవుతుంది? 1/cos theta, ఇది 1/sin theta అవుతుంది. sin theta by cos theta అవుతుంది. దట్ ఈక్వల్ టు tan theta అవుతుంది. అవునా? సో మన వాల్యూ tan theta వాల్యూ 3/4. సో మనం ఇంచ్ ఆఫ్ ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూని మనం తీసుకొని సాల్వ్ చేసాం. ఆన్సర్ ఇస్
3/4 లేకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. ఈ వాల్యూ వచ్చాక సీకెంట్ థీటా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కాట్ స్క్వేర్ థీటా కాట్ థీటా 4/3 కదా, కాట్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేసి దీని వాల్యూ 1 అని తీసుకోండి. మళ్ళీ అది మైనస్ ఇది దాని వాల్యూ 1 అని వస్తుంది. దానికి మరి ఇంకెందుకు తీసుకోవడం 1 కాట్ క్యూబ్ కొసెకంట్ థీటా క్యూబ్ చేసుకుని అన్నీ చేసి దాని వాల్యూ 3/4 వస్తుంది. అర్థమైందా? సో మన సింప్లెస్ట్ మెథడ్ అనేది మనకి 3 తెలిస్తే మన సింప్లెస్ట్ మెథడ్గా సాల్వ్ చేయొచ్చు. ఏ మెథడ్లో సింపుల్గా అయిపోతుందో ఆ మెథడ్లో మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఇందా చెప్పాను గుర్తుందా? ఏ పవర్ n ప్లస్ బి పవర్ n బై ఏ ప్లస్ బి అయితే డివిజిబుల్ వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్. ఇప్పుడు n ఈస్ ఆడ్ అయితే ఇది డివిజిబుల్ అవుతుంది. సింపుల్ మనకి తీసుకోవడానికి. ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి అవుతుందా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ ప్లస్ బి డివిజిబుల్ అవుతుందా? ఎలాగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేరా? సో ఇక్కడ n వాల్యూ 1, ఇక్కడ n వాల్యూ 3 ఆడ్ అయినప్పుడు ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? సో ఏ వాల్యూ బి వాల్యూ కూడా వేరేది ఉంటుంది. అది మీరు ఒకసారి రివిజన్ చేయండి. సో ఇప్పుడు చూద్దాం. 77 పవర్ 77 ప్లస్ 77 ఈజ్ డివిజిబుల్ బై 78 అయినప్పుడు రిమైండర్ అంతా అడిగారు. అవునా? చూడండి, 77 పవర్ 77 ప్లస్ 1 ప్లస్ 76 సెపరేట్ చేశాను. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ సేమ్ వాల్యూ 1. దీన్ని 76 రాసుకున్నాను. దీన్ని 77 ప్లస్ 1గా రాసుకోవచ్చా? సో దీన్ని చూడండి, ఈ పార్ట్ ఎలా తీయండి సైడ్కి. 77 పవర్ 77 ప్లస్ 1 పవర్ 77 ప్లస్ 77 ప్లస్ 1 78 ప్లస్ 76 బై 78 రాసుకోవచ్చా? సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 78. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 77 ప్లస్ 1. దట్ ఈస్ రిమైండర్ అని ఏమొస్తుంది ఇక్కడ? రిమైండర్ 0 డివిజిబుల్ కాబట్టి. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 76 వస్తుంది. 0 plus 76, 76 is the remainder. So option is 1. 76 is the remainder. Same. Two successive discounts of 40 and 30% is equal to the single discount of ఎంత అని అడిగాడు. సపోజ్ x ఉంది, 40% డిస్కౌంట్ దాని వాల్యూ ఎంత అవుతుంది? 60/100 అవుతుంది. మరి 30% ఇస్తే 70/100 అవుతుంది. సో దాని ఒరిజినల్ వాల్యూ ఎంత అయింది? 42/100x అయింది. అవునా? సో x అనేది డిస్కౌంట్స్ తర్వాత 42% ఆఫ్ x అయిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్లు? 58% డిస్కౌంట్ ఇచ్చినట్లు. కొంతమంది 30 ప్లస్ 40 70% అనుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ కూడా అదే చూసారా? అలా కాకుండా సో 58% అంటే 42% ఆఫ్ ఎక్స్ వాల్యూ అయితే ఎంత పర్సెంట్ తగ్గినట్లు? 58% తగ్గినట్లు. సో ఆప్షన్ ఈజ్ 58% తగ్గింది. In a circle of radius 5/30 cm, chord is distance transmitted from the center of the distance. Find the length of the chord అన్నాడు. ఇది రేడియస్ r అనుకుందాం. సర్కిల్ లేదు పిలవకండి. 513 సెంటీమీటర్. వాడేమన్నాడు? ఒక కార్డ్ అనేది 10 సెంటీమీటర్ డిస్టెన్స్ అన్నాడు అండి. ఇది కార్డ్ అయితే లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ అడిగాడు. సపోజ్ ఇది రేడియసే కదా, సర్కిల్లో ఎక్కడికైనా సెంటర్ ఎక్కడ తీసుకుని రేడియసే కదా, 5√30. సో చూడండి, దీన్ని x అనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందా? 10x 5√30. మన లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుంది? సేమ్ ఇటుపక్క కూడా అవుతుందా? బైఫికేషన్ అవుతుందా? ఏదైనా సర్కిల్ పర్పెండిక్యులర్ తీసుకుంటే కార్డ్లోకి అది ఖచ్చితంగా బైసెక్షన్ అవుతుంది అనమాట. సో ఇది లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ అనేది మనకు కావాల్సింది ఏంటి? మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ 2x, మనకు కావాల్సిన 2x. అది ముందే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ రాకుండా వాల్యూ తక్కువ సబ్మిట్ చేస్తారు కొంతమంది. అలా కాకుండా 2x కావాలి. సో ఇది చూడండి, 100 + x² = 5 +
5 స్క్వేర్ ప్లస్ 13. దీన్ని సింపుల్గా మనం క్యాల్కులేషన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఇంటూ 13 మైనస్ 25 ఇంటూ 4 రాసుకోవచ్చు. 100ని 25 కామన్ ఇస్తే 9 అయిందా? ఎక్స్ వాల్యూ ఏమైంది? 5 ఇంటూ 3 15 అయిందా? సో నేనేంటంటే 13 ఇంటూ 25 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మైనస్ 100 చేసి దాని స్క్వేర్ రూట్ అవేం చేయకుండా నేను డైరెక్ట్గా నాకు తెలిసిన సింప్లిఫికేషన్ మెథడ్ ఏంటంటే ఎప్పుడైనా మళ్ళీ సబ్స్ట్రాక్షన్ ఉండేటప్పుడు కామన్ మెటీరియల్ తీస్తే ఇందులో 25 ఇంటూ 13 కదా, ఇక్కడ కూడా 25 ఇంటూ 4 కదా, కామన్ 25 తీసాను. 13 మైనస్ 4 9 అయింది. సో ఇది అయింది చూడండి. ఇప్పుడు సింపుల్గా 25కి స్క్వేర్ రూట్ 5, 9కి స్క్వేర్ రూట్ 3. సో ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 15 వస్తుంది. లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ అనేది ఏమవుతుంది? డైరెక్ట్గా 30 అయిపోతుంది. చూడండి 15 కూడా ఆప్షన్ ఇచ్చాడు. సో మన టెక్స్ట్ ఆప్షన్ 15 వచ్చింది కాబట్టి ఫస్ట్ నుండి ఆప్షన్ చూడగానే 15 పెట్టేస్తాం. ఇలాంటి దగ్గర కొద్దిగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి దగ్గర చాలా మంది తెలిసి చాలా ఈజీ మిస్టేక్లు ఓవర్ఫ్లోలో చేసుకొని మార్క్స్ పోతున్నాయి చాలా మందికి. చూసుకోండి ఇలాంటివన్నీ. సో దిస్ సింప్లెస్ట్ మెథడ్. నెక్స్ట్ 49 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా సింపుల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంకా సింపుల్, దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి? మీ బ్యాంకులో ఎప్పుడైనా లోన్ తీసుకుంటే లేదా ఎక్కడైనా మనం లోన్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్లో పే చేస్తుంటే, సపోజ్ వాడు 4 ఇన్స్టాల్మెంట్లో 4 ఇయర్స్లో క్లియర్ చేశాడు. సో మనం ఇంత అమౌంట్ పే చేసాం. మనకి సపోజ్ మన బ్యాంక్ తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో మన ఇంత అమౌంట్లో మనం 4 ఇయర్స్ పే చేసాం. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అనుకోండి, టోటల్ అమౌంట్ అనుకుంటే. సో టోటల్ అమౌంట్ని మనం 4 ఇయర్స్ చేస్తే మనకి అటు బ్యాంక్ కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. చూడండి ఇది అంటే ఫస్ట్ పే చేసిన అమౌంట్కి మనకి వడ్డీగా 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఉంటుంది. సెకండ్ పే చేసిన దానికి 2 ఇయర్స్ ఉంటుంది. థర్డ్ పే చేసిన దానికి 1 ఇయర్ ఉంటుంది. ఫైనల్ పేమెంట్తో క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఇన్స్టాల్మెంట్లు పే చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే సమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకి యాడ్ అవుతుంది. అదే చూద్దాం. ఫస్ట్ మనం తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ ఎక్స్ పే చేసాం ఫస్ట్ ఇయర్, దానికి ఎక్స్ ఇంటూ 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? పీటీఆర్ బై 100 కదా. పి డ్యూరేషన్ 3 ఇయర్స్ బై 100. అక్కడ అందుకంటే 4 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి 4 ఇన్స్టాల్మెంట్లు కాబట్టి బై 100 ప్లస్ 2 ఎక్స్ పే చేశాను, దానికి 2 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2r బై 100. థర్డ్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? XR బై 100 ప్లస్ ఫోర్త్ది దానికి మరి ఏ లేదు, అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది ఏ. ఇక్కడ చూడండి ఎక్స్ 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 4x కామన్ తీసాను. ఇక్కడ XR బై 100 కామన్ తీసాను. ఇక్కడ ఎంత ఉంది? 3, ఇక్కడ 2, ఇక్కడ 1, అంతేనా? ఈక్వల్ టు ఏ. చూడండి 4x ప్లస్ XR బై 100 ఇంటూ 3 ప్లస్ 2 ప్లస్ 1 అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఉందా? అదే మరి ఇక్కడ చూడండి ఇది n ఇయర్స్ అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? n-1 ఉంటుంది, n-2 ఉంటుంది, అప్ టు n 1 ఉంటుంది. అవునా? సేమ్ మెథడ్ అనమాట. ఇక్కడ చూపించాలి చెప్తున్నాను. 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు n-1 కదా. సేమ్ అప్ టు n అయితే n ఇంటూ n ప్లస్ 1 బై 2, అది n-1 అయితే n-1 n-1 ప్లస్ 1 బై 2 ఏమవుతుంది? ప్లస్ 1 బై n ఇంటూ n-1 బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ n ఎందుకంటే n ఇయర్స్ కదా. సో ఇది n ఇయర్స్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్లో n ఇయర్స్కి ఇన్స్టాల్మెంట్ ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్మిట్ చేద్దాం. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్మిట్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా అరేంజ్ చేస్తాను.
ఇది మీకు అవసరం లేదు కదా, ఆల్రెడీ తెలిసిందే కాబట్టి. మిస్ అయిందా? సో ఇప్పుడు చూడండి, సేమ్ అది 4x ప్లస్ ఎక్స్ఆర్ బై 100 ఇంటూ సేమ్ 2 + 1 + 3 6 ఈక్వల్ టు ఎంత అమౌంట్ ఇచ్చాడు? 26,160. అవునా? మనకి ఇన్స్టాల్మెంట్ మనకు తెలియదు, ఎక్స్ వాల్యూ తెలియదు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6. 4 ఇంటూ ఎక్స్ ప్లస్ స్టార్ట్కి చూద్దాం. 4 ఇంటూ 4x ప్లస్ ఆర్ వాల్యూ 6, 36x బై 100 ఈక్వల్ టు 26,160. ఏమైంది? 436x బై 100 ఈక్వల్ టు 26,160. ఇక్కడ చూడండి, 436 6 36 6 616 4 6 24 216 24,000. అవునా? 406 అంటే 6 అవుతుంది. 436 ఇంటూ 6 చేయండి, 2400 36 6 216 26,160. అవుందా? 400 into 6 24 6 36 6 6 cube 216 సరిపోయింది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 60 ఇంటూ 100 6,000. సో ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఏమవుతుంది? 6,000. ఇది సొల్యూషన్. సో ఇది ఫార్ములా, లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా సబ్మిట్ చేసినా మనకి వచ్చేస్తుంది. సింప్లికేషన్ మెథడ్. ఫస్ట్ అంటే బ్రాకెట్లోనే ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో 22.22 అవునా? 3.22 మైనస్ 0.22 3 అయింది దీని వాల్యూ. సో దీని వాల్యూ ఇక్కడికి వచ్చి 3 అంటే 6 + 7 - 3 21 మైనస్. సో ఇదెంత అయింది? 6 + 7 - 3. సో 3 + 4 10. 21 - 10 ఈక్వల్ టు 11. ఆన్సర్ ఇస్ 11. నెక్స్ట్, సో ఆన్సర్ కూడా ఇచ్చారు, వెరిఫై చేయండి. ఎనీ డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్స్ కోసం ఇలాంటి వాటి మ్యాక్సిమం 20/20 టేబుల్స్ రావాలి. ఇక్కడ మనకు ఉపయోగపడింది చూసారా, 436 into 6 వచ్చింది. సింపుల్ క్యాలిక్యులేషన్ ఎక్కడ అవుతుంది? 6 మనం ఐడెంటిఫై చేయగలం. మల్టిప్లికేషన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ వస్తే ఏంటంటే 36 6 216 అవుతుంది, 4 200 224 అవుతుంది, 24 + 2 సరిపోయింది. సో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు ఆన్సర్ అవైలబుల్ అవుతుంది అన్నమాట. సో 20 into 20 మల్టిపుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, స్క్వేర్ రూట్ రావాలి. రానప్పుడు షార్ట్ కట్లు ఎలాగ చేయాలనేది రావాలి. తర్వాత ఆల్జీబ్రా కొన్ని సమ్స్ అనేవి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.